హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రంథాలయ్. మనం ఆల్రెడీ రీసెంట్గానే సంజీవని సిరీస్ని స్టార్ట్ చేశాము. సో ఇది మీకు గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి ఖచ్చితంగా హెల్ప్ అవుతున్న క్విక్ రివిజన్ సిరీస్ అండి. మీకు ప్రీవియస్గా తెలంగాణ ఎకానమీ మనం డే 1 డిస్కస్ చేశాము. మీకు తెలంగాణ ఎకానమీ పైన ఇంకొక క్లాస్ కూడా రేపు మార్నింగ్ అప్లోడ్ అవుతుంది 3rd నవంబర్ రోజున. సో మీరు జస్ట్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ది. సో వన్స్ మీ క్లాస్ అప్లోడ్ అవ్వగానే యుల్ గెట్ నోటిఫికేషన్. ఓకే. అండ్ అలాగే మీకు ఇంకా ఫర్దర్ అంటే ఇప్పుడు నేను డే టు తెలంగాణ హిస్టరీ ప్లాన్ చేశాను. బట్ ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఎక్కువగా ఏ సబ్జెక్ట్ మీకు నెససరీ అనుకుంటున్నారు రివైజ్ చేయడానికి ఈ లాస్ట్ మూమెంట్ క్విక్ రివిజన్ సిరీస్లో అంటే మనం దానిపైన ఫోకస్ చేస్తూ వెళ్దాము. ఓకేనా? సో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్ అండి, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ రెస్పాన్స్ని బట్టి నేను అప్కమింగ్ క్లాస్ని ప్లాన్ చేస్తాను. సో ఒక్కసారి నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎవరికి ఏ సబ్జెక్ట్ పైన మారథాన్ సెషన్ కావాలి అనేది. ఓకే. అండ్ అలాగే మీకు ఈ సంజీవని సిరీస్ అనేవి ఎలా హెల్ప్ అవుతున్నాయి అనేది కూడా జస్ట్ గివ్ మీ ద ఫీడ్బ్యాక్. ఓకే. సో దాట్ ఏంటంటే నేను అప్కమింగ్ క్లాసెస్లో ఇంకా ఏవైనా చేంజెస్ కానీ ఇంకా మీకు క్లాసెస్ లెంతీ అయినా లైక్ ఏం పర్వాలేదా అనుకుంటే వన్స్ మెన్షన్ ఇన్ ద కమెంట్స్ అండి. యువర్ ఒపీనియన్ ఆల్సో ఇస్ మస్ట్. ఓకే. సో నా లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. మనం ఈరోజు తెలంగాణ హిస్టరీ సెషన్ని చేద్దాము. సో వీలైనంత కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తూ వెళ్దాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ కూడా మీకు తెలంగాణ హిస్టరీ రేపు ఈవినింగ్ ఉంటుందండి. ఓకేనా? రేపు మార్నింగ్ తెలంగాణ ఎకానమీకి సంబంధించి ఒక క్లాస్ అప్లోడ్ అవుతుంది. ఈవినింగ్ ఏమో మళ్ళీ తెలంగాణ హిస్టరీ పైన ఇంకొక క్లాస్ అప్లోడ్ అవుతుంది. రేపు మీకు 2 క్లాసెస్ అప్లోడ్ అవుతాయి. సో స్టే ట్యూన్డ్ గైస్. అండ్ అలాగే ఈ సిరీస్ని ఇంకా ఎక్కువ మంది ఆస్పిరెంట్స్కి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఈ క్విక్ రివిజన్ సిరీస్ లాస్ట్ మూమెంట్వి డెఫినెట్గా మీకు ఇవి హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో నా లెట్ us స్టార్ట్ అండి. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు. ఓకే. సో అదేంటంటే మీకు గ్రంథాలయ యాప్ అవైలబుల్గా ఉంది ప్లే స్టోర్లో. సో మీరు ఇప్పుడు ఉన్న తక్కువ టైంలో మీరు ఈ సిరీస్ని ఫాలో అవుతూ టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయండి. డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఎకానమీ కూడా మీకు చాప్టర్ వైజ్గా టెస్ట్లు అనేవి అప్లోడ్ చేశాము. సో 79 రూపీస్కి మాత్రమే ప్రస్తుతం, అంటే ఈరోజు మీకు లాస్ట్ డేట్ అండి ఆఫర్ ప్రైస్ అనేది. ఓకే. అండ్ టెస్ట్ సిరీస్కి కూడా మీకు 349 రూపీస్కే మేము అందించడం జరుగుతుంది ఆఫర్ ప్రైస్లో. ఆఫర్ మీకు ఈరోజు ఎండ్ అవుతుందండి. సో గ్రాప్ ద ఆపర్చునిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అండి. అండ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పైన కూడా మీకు ఇండివిజువల్గా సెక్షనల్ వైజ్గా కూడా టెస్ట్లు అనేవి మేము డిజైన్ చేశాము కేవలం 49 రూపీస్కి. విత్ లెస్ అఫోర్డబుల్ ప్రైసెస్తో మేము స్టూడెంట్స్కి మన నుండి ఒక ద బెస్ట్ సపోర్ట్ అందించాలి అనేది గ్రంథాలయ యొక్క మెయిన్ మోటో అండి. సో విత్ దాట్ ఆబ్జెక్టివ్ ఓన్లీ వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద టెస్ట్ సిరీస్ అండ్ దీస్ ఫ్రీ క్లాసెస్ ఆన్ ద యూట్యూబ్. ఓకే. సో నా లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. అండ్ అలాగే మీకు వీటికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. స్టిల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఇక్కడ ప్రొవైడ్ చేసిన కాంటాక్ట్ నెంబర్ ఏదైతే ఉందో దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే డైరెక్ట్లీ యూ కెన్ కాల్ us. ఓకే. సో నా లెట్ us స్టార్ట్ ద సెషన్ అండి. మనం ముందుగా తెలంగాణ హిస్టరీలో ఈరోజు మనం కవర్ చేసేది మ్యాక్సిమం సోషో కల్చరల్ పొలిటికల్ అవేకనింగ్ ఏదైతే ఉందో మీరు ఒక్కసారి సిలబస్ కాపీ చూసినట్లయితే మనకి పేపర్ 2లో తెలంగాణ హిస్టరీ ఉంది. అవునా? గ్రూప్ 3కి సంబంధించి చూసుకుంటే సో మనం గ్రూప్ 2 అండ్ 3ది లైక్ ఎక్స్క్లూజివ్గా చేస్తున్నాం కాబట్టి ఎనీవే గ్రూప్ 3 మనకి ముందుగా ఉంది కాబట్టి సో దీనికి సంబంధించిన ఎక్కువగా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ని కవర్ చేద్దాం. ఓకేనా? దెన్ లేటర్ ఆన్ మనం మళ్ళీ ఇలాగే కంటిన్యూ అవుతుంది సంజీవని సిరీస్ అనేది మీ గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు కూడా. బట్ మనం ముందుగా గ్రూప్ 3 ఉంది కాబట్టి తెలంగాణ హిస్టరీ ఇందులో కొంచెం మేజర్ వెయిటేజ్ ఉంది కాబట్టి జస్ట్ లుక్ ఇన్ టు దట్. ఓకే. సో ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటి అంటే లైక్ మనకి కొన్ని ఇప్పుడు మూమెంట్స్ ఉన్నాయి. అవునా? అండ్ అలాగే ఫర్ సపోజ్ ఇప్పుడు హిస్టరీలో మనము డైనాసిటీస్ అంటే ఇప్పుడు శాతవాహనాస్ అని, ఇక్ష్వాకుస్ అని, విష్ణుకుండీస్, అవునా? సో ఇలా అన్ని డైనాసిటీకి సంబంధించి నేను రేపటి క్లాస్లో అది మీకు అప్లోడ్ చేస్తాను. అయితే ఈరోజు ఏంటి అంటే మనకి 4th పార్ట్ ఉంటుందండి. ఒక్కసారి మీరు సిలబస్ కాపీ ఓపెన్ చేసి చూడండి. మీకు సిలబస్లో ఉన్న 4th టాపిక్. ఓకేనా? సో తెలంగాణ హిస్టరీకి సంబంధించి 4th టాపిక్ ఉంటుంది. 4th టాపిక్కి సంబంధించి మనం ఈరోజు మ్యాక్సిమం వీలైనంత వరకు కవర్ చేద్దాము. అండ్ దీనితో పాటుగా 3rd టాపిక్లో ఉన్న కుతుబ్ షాహీస్కి సంబంధించిన టాపిక్ని కూడా మనం ఈ క్లాస్లో కవర్ చేద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో ఏంటి అంటే శాతవాహనాస్ ఒక ఆర్డర్లో ఫాలో అయిపోదాం. సో కుతుబ్ షాహీస్ ఎందుకని స్పెషల్గా మళ్ళీ అంటే ఈ క్లాస్లో ఇంక్లూడ్ చేశాను దాంట్లోనే చెప్పకుండా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. ఏంటంటే కుతుబ్ షాహీస్ నుండి కూడా మనకి కొంచెం ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు.
సో, కొంచెం మనం ఇది ఎర్లీగా ఫినిష్ చేసి పెట్టుకుంటే, రేపు చెప్పే క్లాస్‌లో ఏంటంటే శాతవాహనాస్ కానీ, కాకతీయస్ ఇదంతా కూడా చాలా వాస్ట్ సిలబస్ కదా మనకి. సో, కొంచెం అది ఎక్కువ టైం పడుతుంది. అందుకోసమే నేను ఒక 2 టాపిక్స్ ఈరోజు అయిపోతే, రేపు మిగిలినవి ఫినిష్ చేద్దాం అన్న ఆబ్జెక్టివ్‌తో రావడం జరిగిందనమాట. ఓకే. సో, ఈరోజు మనం కుతుబ్ షాహీస్ మరియు ఫోర్త్ టాపిక్ లైక్ కల్చరల్ అండ్ పొలిటికల్ అవేకెనింగ్ ఇన్ తెలంగాణ ఏదైతే ఉందో, దానికి సంబంధించి డిస్కస్ చేద్దామండి. సో, లెట్ అస్ స్టార్ట్ నౌ. ఫస్ట్ మనం ఆర్య సమాజ్ గురించి చూద్దాం. అసలు ఆర్య సమాజ్ అనేది మనం జనరల్‌గా ఇండియన్ హిస్టరీలో చదువుంటాం. ఆర్య సమాజ్ అయినా అండ్ అలాగే దాని కాన్సంట్రేట్ బ్రహ్మ సమాజ్ అయినా అవునా? అండ్ థియోసఫికల్ సొసైటీ గురించి రైట్? మరి అసలు ఇవి ఎందుకు తెలంగాణ హిస్టరీలో ఉన్నాయి మ్యామ్ అనేది మీకు డౌట్ వచ్చింది రైట్? ఇండియన్ హిస్టరీలో చదివేసాం కదా అని. నో. తెలంగాణ హిస్టరీలో స్పెషల్‌గా మనల్ని క్వెషన్స్ ఎలా అడుగుతారు అంటే, ఇప్పుడు ఆర్య సమాజ్ అనేది మనకి లైక్ ఇండియా వైస్‌గా చూసుకుంటే బాంబేలో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఎప్పుడు? 1875లో. ఎవరు స్థాపించారు దీన్ని? స్వామి దయానంద సరస్వతి గారు దీన్ని స్థాపించడం జరిగింది. అవునా? అయితే ఇక్కడ ఇంకా కల్చరల్ రివైవల్ కోసము ఎస్పెషల్లీ మనకు ఇదివరకి తెలంగాణ అంటే హైదరాబాద్ స్టేట్‌గా ఉండే కదా! సో, అప్పుడంటే హైదరాబాద్‌లో బ్రాంచెస్‌గా కూడా ఇవి ఏర్పాటు చేశారనమాట. ఆర్య సమాజ్ అయినా, బ్రహ్మ సమాజ్ అయినా, థియోసఫికల్ సొసైటీ అయినా కూడా. ఓకేనా? సో, అందుకోసము ఈ పర్టిక్యులర్ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒక కల్చరల్ రివైవల్ కోసము. ఓకేనా? సో, లైక్ అంటే ఈ అదర్ ఆర్గనైజేషన్స్ అయినా, ఎవరైతే కల్చరల్ డెవలప్‌మెంట్ కోసం వర్క్ చేశారో వాళ్ళ గురించి కూడా అంటే ఇప్పుడు సపోజ్ దళిత్ అప్‌లిఫ్ట్‌మెంట్ కోసం వర్క్ చేసిన వాళ్ళవి. అవునా? సో, ఇవన్నీ కూడా మనము డిస్కస్ చేద్దాం. ఓకే. సో, అంటే ఇక్కడ తెలంగాణస్ పర్స్‌పెక్టివ్‌లో చూడాలి మీరు. తెలంగాణ హిస్టరీలో ఎస్పెషల్లీ. సో, ఇది మనకి 1875లో ఆర్య సమాజ్ స్వామి దయానంద సరస్వతి గారు ఏర్పాటు చేశారు. అవునా? సో, ఎస్పెషల్లీ ఇక్కడ ఒక స్లోగన్ గుర్తుపెట్టుకోవాలి. ఆర్య సమాజ్ అనగానే మనకి ఏంటండి? బ్యాక్ టు వేదాస్ అనే కాన్సెప్ట్ గుర్తుండాలి. అవునా? ఈ స్లోగన్ అనేది ఫాలో అవ్వడం జరిగింది. రైట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాల్సింది ఇప్పుడు హైదరాబాద్‌లో అండి. అయితే హైదరాబాద్‌లో ఆర్య సమాజ్ బ్రాంచ్ అనేది ఎప్పుడు స్థాపించారు అంటే 1892లో 1892లో అండి హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ఎక్కడ అంటే రెసిడెన్సీ బజార్ అంటాం కదా! ఓకే. ఎక్కడండి అది? రెసిడెన్సీ బజార్ అండి. సుల్తాన్ బజార్‌లో హైదరాబాద్‌లో ఎవరు దీన్ని స్టార్ట్ లైక్ ఎస్టాబ్లిష్ చేశారు ఈ బ్రాంచ్‌ని ఇక్కడ అని అంటే దట్ వాస్ బై స్వామి నిత్యానంద. ఓకేనా? సో, తెలంగాణ హిస్టరీలో మీకిది డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఓకే. 1892లో రెసిడెన్సీ బజార్ దట్ ఈస్ సుల్తాన్ బజార్‌లో హైదరాబాద్‌లో స్వామి నిత్యానంద గారు ఆర్య సమాజ్‌ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఆర్య సమాజ్‌కి అధ్యక్షత అంటే ప్రెసిడెంట్‌గా ఎవరు ఉన్నారు వ్యవహరించారు అంటే కమల్ ప్రసాద్ సారీ దట్ ఈస్ పండిత్ కమల్ ప్రసాద్ జీ మిశ్రా గారు ఉండడం జరిగింది. సెక్రటరీగానేమో లక్ష్మణ్ దేశ్‌జీ ఉండడం జరిగింది. ఓకే. అండ్ అలాగే ఈ పర్టిక్యులర్ హైదరాబాద్ ఆర్య సమాజ్ అన్నాం. అవునా? సో, ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్‌లో ఇది కల్చరల్ డెవలప్‌మెంట్ కోసము ఆర్య సమాజ్‌ని ఏర్పాటు చేశారు. ఓకే. కానీ ఇది మనకెప్పుడు ఏర్పాటు చేశారంటే 1892లో కదా ఏర్పాటు చేసింది. అయితే దాని తర్వాత మనం ఇంకా అంటే హైదరాబాద్‌లో ఎలాంటి కల్చరల్ రివైవల్ ఉండేది అంటే 1929లో ఓకేనా? సో, సిద్దిక్వి దీనిందర్ ఓకే. సిద్దిక్వి దీన్‌దార్, సిద్దిక్‌వి దీన్‌దార్ ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేశారు తను. ఆ మూవ్‌మెంట్ పేరేంటి అంటే దీన్‌దార్ మూవ్‌మెంట్ అనమాట. దీన్‌దార్ మూవ్‌మెంట్ పైన మీకు ఎగ్జామ్‌లో క్వెషన్ వచ్చే ఆస్కారం ఉందండి. దీన్‌దార్ మూవ్‌మెంట్ అంటే ఏం లేదు. హిందూస్‌ని ముస్లిమ్స్‌గా కన్వర్ట్ చేయడం అనేది దీన్‌దార్ మూవ్‌మెంట్ అనమాట. అర్థమైందా? సో, అలా ఈ జనరల్‌గా ఏంటంటే సిద్దిక్‌వి దీన్‌దార్ గారు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ మూవ్‌మెంట్‌ని. అయితే దీన్ని అపోజ్ చేశారు. ఎవరు? లైక్ ఇప్పుడు ఆర్య సమాజ్ ఏదైతే ఉందో సో, వీళ్ళు కొన్ని ప్రోగ్రామ్స్‌ని స్టార్ట్ చేశారనమాట. సో, ఇలా ఫోర్స్‌ఫుల్‌గా లైక్ ఇంటర్నల్ కానీ, ఎక్స్‌టర్నల్ అటాక్స్ అనేవి హిందూ సొసైటీ మీద జరుగుతున్నాయి. సో, ఇలాంటివి జరగకూడదు అనేసి మనకి ఆర్య సమాజ్ వాళ్ళు ఫైట్ చేయడం జరిగిందనమాట. తర్వాత ఏం చేశారు ఇంకా, ఇప్పుడు లైక్ హిందూస్‌ని ముస్లిమ్స్‌గా కన్వర్ట్ చేశారు. ఓకే. కానీ అది ఏ మూవ్‌మెంట్ ద్వారా అంటే దీన్‌దార్ మూవ్‌మెంట్ ద్వారా. కానీ ఇక్కడ ఇంకొక ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేశారు స్వామి దయానంద సరస్వతి గారు. ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటి అంటే శుద్ధి ప్రోగ్రామ్ అండి. ఇప్పుడు ఎవరైతే హిందూస్ ముస్లిమ్స్‌గా కన్వర్ట్ అయ్యారో మళ్ళీ వాళ్ళని రీకన్వర్ట్ చేయడానికనమాట. ఓకేనా? అదర్ రిలీజియన్స్ నాట్ ఓన్లీ ముస్లిమ్స్ అదర్ రిలీజియన్స్‌కి కన్వర్ట్ అయిన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ బ్యాక్ ఓకే. సో, రీకన్వర్ట్ చేయడం అనమాట హిందూస్‌గా. ఆ ప్రోగ్రామ్ పేరే శుద్ధి ప్రోగ్రామ్ అండి. ఓకే. సో, హైదరాబాద్‌లో శుద్ధి ప్రోగ్రామ్ అనేది లైక్ ఎవరి లీడర్‌షిప్‌లో జరిగింది అని అంటే థట్ వాస్ స్వామి శ్రద్ధానంద్ అండి. గుర్తుపెట్టుకోండి. నిత్యానంద గారేమో స్టార్ట్ చేశారు ఆర్య సమాజ్ బ్రాంచ్‌ని హైదరాబాద్‌లో. శుద్ధి ప్రోగ్రామ్‌ని లీడ్ చేసింది ఎవరు అంటే స్వామి శ్రద్ధానంద్. ఓకేనా? నోట్ చేసుకోండి. థట్ వాస్ రిలేటెడ్ టు ఆర్య సమాజ్ అండి. అండ్ అలాగే ఆర్య సమాజ్‌కి సంబంధించి 1934లో యాక్చువల్‌గా ఇదివరకు ఒక న్యూస్ పేపర్ అంటే జనరల్‌గా పబ్లిష్ చేసేవాళ్ళు.
ఏంటది? 'వైదిక ఆదర్శ్' అనే న్యూస్ పేపర్‌ని. కానీ 1934లో ఏం జరిగింది? నిజాం గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసిందనమాట ఇంకా. ఓకేనా? సో, అలా నిజాం గవర్నమెంట్ కొన్ని రూల్స్‌ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ హిందూస్ ఎవరైనా రిచువల్స్ చేయాలన్నా, ఏవన్నా హోమాలు వాళ్ళు జరిపించాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకేనా? సో, ఆ విధంగా ఇలాంటి కొన్ని రూల్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట ఆర్య సమాజ్. ఓకే. సో, అయితే ఇప్పుడు వీటికి సంబంధించి ఏంటి ఇప్పుడు ఇలా చేస్తున్నారు అన్న ఒక ఐడియా లైక్ ఒక కాన్సెప్ట్‌తోని అంటే వీటన్నిటిని అడ్డుకోవడానికి ఆర్య సమాజ్ సత్యాగ్రహాన్ని స్టార్ట్ చేశారనమాట. ఓకేనా? యెస్. మీకక్కడ ఇయర్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మేబీ కొన్నిసార్లు దీని మీద కూడా క్వెషన్ వస్తుంది. బట్ బేసికల్‌గా అయితే మనం ఫస్ట్ ఏవైతే కవర్ చేసామో ఆ ఇయర్స్ ఇంపార్టెంట్ అండి. అంటే హైదరాబాద్ ఆర్య సమాజ్ బ్రాంచ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? దాన్ని ఎవరు స్థాపించారు? దీన్ దయాళ్ మూవ్‌మెంట్ అంటే ఏంటి? శుద్ధి ప్రోగ్రామ్ అంటే ఏంటి? హైదరాబాద్‌లో శుద్ధి ప్రోగ్రామ్‌ని లీడ్ చేసింది ఎవరు? ఓకేనా? అండ్ అలాగే ఇక్కడ మనకి ఆర్య సమాజ్ సత్యాగ్రహ ఏదైతే ఉందో, ఈ ఆర్య సమాజ్ సత్యాగ్రహ అనేది 24థ్ అక్టోబర్‌న 1938న ఈ పర్టిక్యులర్ సత్యాగ్రహ అనేది నిజాం గవర్నమెంట్‌కి అగెనెస్ట్‌గా స్టార్ట్ చేశారు. ఓకేనా? సో, ఈ సత్యాగ్రహాన్ని చేస్తున్నప్పుడు అరెస్ట్ అయింది ఎవరు అంటే, పండిత్ నరేంద్రజీ గారు అరెస్ట్ అయ్యారు. అది మన్ననూరు జైలుకి పంపించారండి. అండ్ కొన్నిసార్లు అడుగుతారు, మన్ననూరు జైలు అనేది ఎక్కడుంది అంటే, మన్ననూరు జైలు అనేది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్‌లో ఉందండి. సో, జనరల్‌గా తెలంగాణ యొక్క కాలాపని అని కూడా అంటారు మన్ననూరు జైల్‌ని. అంటే తెలంగాణ బ్లాక్ వాటర్ అనమాట. ఓకేనా? కాలా పాని. అంటే కాల అంటే జనరల్‌గా మనం హిందీలో ఏమంటామండి? లైక్ బ్లాక్ కలర్ కదా! పానీ అంటే వాటర్. సో, బ్లాక్ వాటర్ అనమాట. ఆ విధంగా మన్ననూరు జైల్‌ని తెలంగాణ స్కాలాపని అని కూడా పిలుస్తారనమాట. ఓకేనా? అండ్ ఇది మనకి జనరల్‌గా చూసుకుంటే నల్లమల్ల ఫారెస్ట్‌కి దగ్గరలో అమరాబాద్ దగ్గర ఇది లొకేట్ అయ్యుందనమాట. ఓకే. అండ్ అలాగే పండిత్ నరేంద్రజీ ఎవరైతే ఉన్నారో తను ఒక కామెంట్ చేశారు ఈ మన్ననూరు జైల్ మీద. అదేంటి అంటే హైదరాబాద్ స్టేట్ ఈస్ లార్జర్ ఏరియా జైల్ అనేది. ఏంటండి? హైదరాబాద్ స్టేట్ ఈస్ లార్జర్ ఏరియా జైల్ అనేది పండిత్ నరేంద్రజీ గారు ఈ పర్టిక్యులర్ కామెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఈ పర్టిక్యులర్ స్టేట్మెంట్స్ ఎందుకు చెప్తున్నాను అంటే, క్వెషన్స్ అడుగుతారు ఇప్పుడు మనల్ని. ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అనేది లార్జర్ ఏరియా జైల్ అని ఎవరు కామెంట్ కింద ఇచ్చిన వ్యక్తులలో ఎవరు కామెంట్ చేయడం జరిగింది అంటారు. ఎవరండి? పండిత్ నరేంద్రజీ కామెంట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, అలా స్లోగన్స్ ఏవైనా ఉన్నా, స్టేట్మెంట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా అంటే లైక్ కొటేషన్స్ ఏవైనా ఉన్నా కూడా మీరు చూసుకోవాలండి తెలంగాణ హిస్టరీ వైస్‌గా కూడా. ఓకేనా? అండ్ అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ అనేది 1938లో జరిగిందండి. ఓకేనా? ఎక్కడ జరిగింది అంటే సోలాపూర్‌లో జరిగింది. ఓకే. ఎప్పుడు 1938లో జరిగింది ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్ అనేది. ఓకేనా? సో, అండ్ దీనికి మరి చీఫ్ గెస్ట్‌గా ఎవరొచ్చారు అంటే వీర్ సవాకర్ గారొచ్చారు. అండ్ అలాగే ప్రెసిడెంట్‌గా దీనికి ఎవరు వ్యవహరించారు ఈ కాన్ఫరెన్స్‌కి ఆల్ ఇండియా ఆర్య సమాజ్ కాన్ఫరెన్స్‌కి అని అంటే ఈ పర్టిక్యులర్ దానికి మాధవరావ్ అన్నయ్య గారు ప్రెసిడెంట్‌గా దీనికి వ్యవహరించడం జరిగిందనమాట. ఓకేనా? థాట్ వాస్ రిలేటెడ్ టు ద ఆర్య సమాజ్ ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ అండి. ఓకే. అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నేను ఇందాక చెప్పాను కదా మీకు లైక్ అంటే ఆర్య సమాజ్ మేజర్‌గా చాలా డెవలప్‌మెంటల్ ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ చేసింది. అవునా? అండ్ అలాగే మనం చూసుకుంటే లైక్ హైదరాబాద్‌లో కేశవ మెమోరియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని కూడా ఆర్య సమాజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే. థాట్ వాస్ రిలేటెడ్ టు ఆర్య సమాజ్ అండి. ఆర్ యూ క్లియర్? సో, శుద్ధి ప్రోగ్రామ్, దీన్ దయాళ్ మూవ్‌మెంట్ ఇవన్నీ ఒక్కసారి మీరు రిఫర్ చేయండి. నౌ మూవింగ్ ఇంటు ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండి. అదేంటి అంటే బ్రహ్మ సమాజ్. సో, బ్రహ్మ సమాజ్ గురించి చూసుకుంటే మనకి యాక్చువల్‌గా ఇది 1828లో రాజారాం మోహన్ రాయ్ గారు స్టార్ట్ చేయడం జరిగిందనమాట. బ్రహ్మ సమాజ్‌ని బాంబేలో స్టార్ట్ చేశారు. అయితే హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ్ బ్రాంచ్‌ని ఎప్పుడు ఓపెన్ చేశారు అంటే స్టార్ట్ చేశారు, ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1869లో హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ్‌ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసుకోవాలి ఎవరి ప్రెసిడెన్సీలో దీన్ని ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేశారు హైదరాబాద్‌లో బ్రహ్మ సమాజ్ యొక్క ఫస్ట్ మీటింగ్ అంటే నారాయణ గోవింద్ గారి ప్రెసిడెన్సీలో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫస్ట్ మీటింగ్ బ్రహ్మ సమాజ్ ఓకే. హైదరాబాద్‌కి సంబంధించిన మీటింగ్‌ని ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో ఫస్ట్ బ్రహ్మ సమాజ్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇందులో బ్రహ్మ సమాజ్ ఏదైతే ఉందో సో, దీంట్లో మెంబర్‌గా అప్పుడు ఆంధ్రాకి సంబంధించి ఓకే. ఆ పర్టిక్యులర్ డేస్‌లో చూసుకుంటే రఘుపతి వెంకటరామన్ నాయుడు గారు కూడా ఇందులో మెంబర్‌గా ఉన్నారు. ఓకేనా? సో, థాట్ వాస్ రిలేటెడ్ టు బ్రహ్మ సమాజ్ అండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీటింగ్ అన్నాం కదా! ఇక్కడ మనకి హైదరాబాద్‌లో జరిగింది. సో, అది ఎప్పుడు జరిగింది అంటే 1914లో జరిగిందండి. ఓకేనా? సో, దీన్ని స్థాపించడం హైదరాబాద్ బ్రాంచ్ 1869లో ఎస్టాబ్లిష్ అవుతే ఫస్ట్ మీటింగ్ 1914లో జరిగింది. దానికి ప్రెసిడెన్షిప్‌ని తీసుకున్నది ఎవరు అంటే నారాయణ గోవింద్ గారు తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ థియోసఫికల్ సొసైటీ అండి.
అయితే ఇక్కడ మనకి థియోసఫికల్ సొసైటీ అనేది జనరల్‌గా మనకి చూసుకున్నట్లయితే దిస్ వాస్ ఫౌండెడ్ ఇన్ న్యూయార్క్ అండి 1975లో అవునా? సో, ఎవరెవరు మనకి కల్నల్ ఆల్కట్ మరియు అలాగే మేడమ్ హెలినా బాల్సోయి రైట్? అండ్ ఇక్కడ మీకు హైదరాబాద్‌లో చూసుకున్నట్లయితే బ్రాంచ్ అనేది 1882లో ఓకే. హైదరాబాద్ బ్రాంచ్ ఆఫ్ థియోసఫికల్ సొసైటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఎట్ చండీర్ఘాట్‌లో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకే. ఎప్పుడు హైదరాబాద్‌లో అంటే 1882లో అండి. నేను చెప్పాను కదా మీకు క్లాస్ స్టార్టింగ్‌లోనే ఏమని? తెలంగాణ హిస్టరీ అన్నప్పుడు తెలంగాణలో మనకు ఆ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్స్ అనేవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు. థాట్ విల్ బి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది ఎగ్జామినేషన్ రివ్యూలో. ఓకేనా? నెక్స్ట్ వన్. సో, ఇప్పుడు మనం కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ చూద్దామండి. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కూడా తెలంగాణ మూవ్‌మెంట్ మీరు చదివినప్పుడు కూడా చాలా సార్లు ఈ టాపిక్ వస్తుంది మీకు. ఓకే. సో, దాంట్లో మనకి ఫర్ ద ఫస్ట్ టైమ్ చూసుకున్నట్లయితే సారీ. ఇఫ్ యూ మూవ్ ఇంటు ద స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ అండి. సో, ఫస్ట్ మనం 3 డిస్కస్ చేసాం కదా! కల్చరల్ యాక్టివిటీస్ లైక్ పొలిటికల్ అవేకెనింగ్ సంబంధించి ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్ అండ్ థియోసఫికల్ సొసైటీ. అవునా? సో, నెక్స్ట్ మనం చూసుకుంటే స్టూడెంట్స్ అసోసియేషన్స్ అండి. ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఆల్ ఇండియా సారీ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అండి. ఇది 1941లో స్థాపించారనమాట. ఓకేనా? హైదరాబాద్‌లో. ఓకే. సో, ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ ఏహెచ్ఎస్‌యు అనేది. ఓకే. సో, యాక్చువల్‌గా దీంట్లో మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే అక్విల్ అలీ ఖాన్. ఓకే. అక్విల్ అలీ ఖాన్ మరియు ఓంకార్ ప్రసాద్ అండి. మరియు ఓంకార్ ప్రసాద్. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం జరిగింది. ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్‌కి సంబంధించి 1941లో ఇది ఏర్పడడం జరిగింది. అండ్ కరీంనగర్‌కి చెందిన వ్యక్తి అంటే స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో అనబేరి ప్రభాకర్ గారు కూడా ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ బిట్ కూడా మీకు. ఓకే. సో, స్టూడెంట్ ఫ్రమ్ కరీంనగర్ హూ హాస్ జాయిన్డ్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అని అడుగుతారు. అనబేరి ప్రభాకర్ రావు గారు. ఓకేనా? సో, ఇలా ఏంటంటే జనరల్‌గా స్టూడెంట్స్ హాస్టల్స్ అనేవి ఒక పొలిటికల్ సెంటర్స్‌గా మారాయండి. అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే లైక్ ఇప్పుడు జాయిన్ ఇండియా క్యాంపెయిన్ అని కానీ హైదరాబాద్ అనేది అంటే ఇండియన్ యూనియన్‌కి మెర్జ్ అయ్యేకంటే ముందు ఓకే. సో, ఇలా స్టూడెంట్ లీడర్స్ పార్టిసిపేట్ అవ్వడం కానీ ఓకే. లైక్ అంటే ఇప్పుడు ఆంధ్ర మహాసభ అని, కమ్యూనిస్ట్ పార్టీ అని సో, వీటిలలో కూడా స్టూడెంట్ పార్టిసిపేషన్ ఎక్కువైపోయిందనమాట. స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా. ఓకేనా? సో, ఆ విధంగా స్టూడెంట్ ఆర్గనైజేషన్ మనకి ఇందులో మేజర్‌గా గుర్తుపెట్టుకోవాల్సిన ఆర్గనైజేషన్ అయితే ఆల్ హైదరాబాద్ స్టూడెంట్ యూనియన్ అండి. ఏహెచ్ఎస్‌యు అనేది 1941లో ఏర్పాటవ్వడం జరిగింది. ఓకే. అండ్ అలాగే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ చూద్దామండి మనము. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ విచ్ వాస్ రిలేటెడ్ టు వుమెన్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా? యెస్. సో, ఇక్కడ మనకి వుమెన్ ఆర్గనైజేషన్ గురించి చూసుకున్నట్లయితే ఓకే. ఫస్ట్ వుమెన్ ఆర్గనైజేషన్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది ఎప్పుడు అంటే 1907లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఎప్పుడది? 1907లో ఎస్టాబ్లిష్ అయింది. ఓకే. సో, లక్ష్మీ నరసమ్మ మరియు సీతాబాయి గారు. లక్ష్మీ నరసమ్మ మరియు సీతాబాయి గారు యాక్చువల్‌గా ఫర్ ద ఫస్ట్ టైమ్ 1907లో ఒక ఆర్గనైజేషన్‌ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ పేరేంటి అంటే భారత మహిళా సమాజం. భారత మహిళా సమాజం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? దాని తర్వాత ఫాలోడ్ బై దట్ ఆర్గనైజేషన్ 1916లో సరోజినీ నాయుడు గారు ఓకేనా? సరోజినీ నాయుడు గారు హైదరాబాద్ వుమెన్ సోషల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్‌ని స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా? సో, అలా అమీనా బేగం హైదరీతో పాటు అండ్ అలాగే రుస్తాంజీ ఫర్దమ్ గారితో పాటుగా ఇన్ కొలాబరేషన్ విత్ ఆల్ దీస్ మెంబర్స్ ఓకే. ఈ పర్టిక్యులర్ ఆర్గనైజేషన్‌ని హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 1916లో అండి. ఓకే. అండ్ అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళా సంఘంని 1913లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు? 1913లో దుర్గాబాయి దేశ్ముఖ్ గారు ఆంధ్ర మహిళా సంఘంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే ఆంధ్ర యువతీ మండలి అనేది హైదరాబాద్‌లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకే. సో, ఎప్పుడు 1935లో ఓకే. ఆంధ్ర యువతీ మండలి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఆర్ యూ క్లియర్? దట్ వాస్ రిలేటెడ్ టు సమ్ ఆఫ్ ద వుమెన్ ఆర్గనైజేషన్స్ అండి. ఓకే. ఇయర్స్ అనేవి ఇంపార్టెంట్ అండ్ వాటిని ఎవరు స్థాపించారు? ఇప్పుడు మనకేంటి ఆంధ్ర మహిళా సంఘం అన్నాము. అవునా? సో, ఆంధ్ర మహిళా సంఘం ఎవరు స్థాపించారు? దుర్గాబాయి దేశ్ముఖ్ గారు. క్లియర్ ఉండాలి మీరు. సరోజినీ నాయుడు గారు స్థాపించింది ఏంటి? హైదరాబాద్ వుమెన్ సోషల్ డెవలప్‌మెంట్ అసోసియేషన్ అనేది మనకి ఎవరు స్టార్ట్ చేశారండి? దట్ వాస్ బై సరోజినీ నాయుడు గారు. అండ్ ఇంకొకటి కూడా చెప్తాను నోట్ చేసుకోండి. 1922లో సికింద్రాబాద్‌లో యువతి శరణాలయం అనే దాన్ని ఓకే. యామిని గారు స్టార్ట్ చేయడం జరిగిందండి.
ఆర్ యూ క్లియర్? సో ఇది కూడా నోట్ చేసుకోండి, ప్రీవియస్ ఇయర్ బిట్ అది మీకు. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఇంకా కొన్ని ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే మనకి తెలంగాణ హిస్టరీకి సంబంధించి చూసుకున్నట్లయితే రిలేటెడ్ టు లేబర్ యూనియన్స్ అండి. సో మీరు ఇదంతా కూడా మీకు మూమెంట్లో కూడా కవర్ అవుతుంది మీరు ప్రాపర్గా చదివితే. బట్ మనకి కొన్ని ఆర్గనైజేషన్స్ అండ్ కల్చరల్ పొలిటికల్ అవేకనీ గురించి చూస్తున్నాం కాబట్టి ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ అవుతాయి, లేబర్ యూనియన్స్ కూడా ఇంపార్టెంట్ అవుతాయండి. యాక్చువల్గా ఫస్ట్ లేబర్ యూనియన్ అనేది క్యాలెండర్ కంపెనీ వర్క్ అండి, ఓకేనా. సో 1920లో 1920లో వివి గిరి గారు ఈ క్యాలెండర్ కంపెనీని వర్కర్స్ యూనియన్ని స్టార్ట్ చేశారనమాట 1920లో. ఇది ఫస్ట్ లేబర్ యూనియన్ హైదరాబాద్లోనే, ఓకే. అండ్ అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఏహెచ్టియుసి అండి, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది, ఓకే. ఇది మొయినుద్దీన్ స్టార్ట్ చేయడం జరిగింది, అంటే ప్రెసిడెంట్గా ఉన్నారు దీనికి అనమాట, ఈ పర్టికులర్ దానికి. యాక్చువల్గా 1946లో, ఓకే, ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది మర్జ్ అవ్వడం జరిగింది దేంతో, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్తో, ఓకేనా. సో ఏహెచ్టియుసి మరియు ఇది హైదరాబాద్ అనమాట, ఏఐ అంటేనేమో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్తో 1946లో మర్జ్ అయిందండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో మనకి ఇక్కడ ఎవర్ లీడర్షిప్లో భాగంగా యాక్చువల్గా లైక్ మనకి ఫర్ ద ఫస్ట్ టైం ఒక యూనియన్ ఏర్పడింది, వర్కర్స్ యూనియన్ అని అంటే ఫస్ట్ లేబర్ యూనియన్ లేదా వర్కర్స్ యూనియన్ అనేది క్యాలెండర్ కంపెనీని స్థాపించిన వివి గిరి గారు దీన్ని 1920లో స్టార్ట్ చేశారండి, ఓకేనా. అండ్ అలాగే సింగరేణి కలరింగ్స్కి సంబంధించిన వర్కర్స్ యూనియన్ అనేది శేషగిరి రావ్ గారు 1935లో స్థాపించారు. ఎప్పుడు 1935లో సింగరేణికి సంబంధించిన, ఓకే, ఒక యూనియన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎవరు, దేవురి శేషగిరిరావ్, ఓకే, దేవురి శేషగిరిరావ్. అండ్ ఈ విధంగా మీరు మ్యాక్సిమం ఏవైతే ఉన్నాయో, ఓకే. సో మనకి ఇక్కడ ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అనేది ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్తో ఏ సంవత్సరంలో మర్జ్ అయింది అంటే 1946లో మర్జ్ అవ్వడం జరిగింది, ఓకేనా. సో ఇది కూడా ఒకసారి మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి 4th యూనిట్లో. సో అదేంటి అంటే దట్ విచ్ వాజ్ రిలేటెడ్ టు ద టాపిక్ కాల్డ్ తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అండి. ఏంటది, తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అండి, ఓకే. సో మీకు ఈ క్లాసెస్ అన్నీ కూడా క్విక్ రివిజన్ అండి, మీకు ఏవైతే మీరు ఈ లాస్ట్ మూమెంట్లో చూసుకోవాలో నేను ఆ ఇయర్స్ని కానీ లైక్, ఓకే, ఆ పర్టికులర్ క్రిస్పీ నోట్స్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఓకే. సో జనరల్గా హైదరాబాద్ స్టేట్లో మనం చూసుకున్నట్లయితే అంటే ఈ ఆది హిందూ మూమెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే జనరల్గా మనకు అప్పుడు ఉన్న లైక్ డిస్క్రిమినేషన్, ఇప్పుడు దళిత్స్ పైన, అన్టచబుల్స్ గురించి, అవునా. సో ఇలా ఎక్కువగా కాస్ట్ డిఫరెన్సెస్ అనేవి ఏర్పడ్డాయి. సో అలా వీటికి సంబంధించి మనకి తెలంగాణ ఆది హిందూ మూమెంట్ అనేది కూడా స్టార్ట్ చేశారండి, ఓకే. సో అయితే ఇక్కడ ఈ పర్టికులర్ మూమెంట్కి మేజర్ రీజన్ ఎవరు అంటే భాగ్యారెడ్డి వర్మ గారండి, ఓకేనా. సో ఖచ్చితంగా మీకు క్వశ్చన్ అనేది ఉంటుంది, మీరు ప్రీవియస్గా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాసి ఉంటారు, అందులో దళిత్ అప్లిఫ్ట్మెంట్ గురించి వచ్చిందండి, అవునా. సో మీరు ఆన్సర్ రాసారో లేదో మరి, భాగ్యారెడ్డి వర్మ కూడా మనకు అందులో ఒక పార్ట్ అని చెప్తాను నేను, అవునా. అండ్ అలాగే మనం ఇప్పుడు భాగ్యారెడ్డి వర్మ గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తనకి ఉన్న టైటిల్ ఏంటి అని అంటే ఈ దళిత్ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఖచ్చితంగా మీరు పర్సన్స్ యొక్క టైటిల్స్ ఉంటాయండి. అంటే మీకు నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ చాప్టర్ బట్ మ్యాక్సిమం తెలంగాణ హిస్టరీలో ఇప్పుడు కింగ్స్ అయినా రూలర్స్ అయినా వాళ్ళకి సంబంధించిన బిరుదులు ఉంటాయి, ఓకే, టైటిల్స్ ఉంటాయి, కొన్ని నిక్ నేమ్స్ ఉంటాయి, కొన్ని హానర్స్ ఉంటాయి. సో ఎవరిని ఏమని పిలుస్తారు అనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలండి, ఓకేనా. సో భాగ్యారెడ్డి వర్మకి ఉన్న టైటిల్ ఏంటి అంటే హీ వాస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ దళిత్ మూమెంట్ అండి, ఏమంటారు, ఫాదర్ ఆఫ్ తెలంగాణ దళిత్ మూమెంట్ అని అంటారు. అండ్ అలాగే ఇంకొక టైటిల్ కూడా ఉంది, అది వర్మ. ఇప్పుడు భాగ్యారెడ్డి అన్నారు కదా యాక్చువల్గా, ఓకేనా. సో ఇది వర్మ అనేది టైటిల్ అండి, ఓకే. అండ్ అలాగే ఇంకా చూసుకుంటే శివశ్రేష్ఠ అని కానీ సంగమాన్య అండ్ అలాగే దళిత్ దళిత్ వైతాళిక అనేది కూడా తన యొక్క టైటిల్ అనమాట, ఓకే. అండ్ హీ వాజ్ నేమ్డ్ యాజ్ దళిత్ వైతాళిక అండ్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ దళిత్ మూమెంట్గా కన్సిడర్ చేసేది ఎవరిని, భాగ్యారెడ్డి వర్మని కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే భాగ్యారెడ్డి వర్మ యాక్చువల్గా మీరు ఇక్కడ చూసుకుంటే ఈ వాజ్ ఈవెన్ లైక్ తను ఇంకా వాట్ వీ కెన్ సే దట్ చాలా వరకు కూడా దళిత అప్లిఫ్ట్మెంట్ గురించి కూడా వర్క్ చేశారు, ఓకే. అండ్ తను చాలా వరకు కూడా ఈ ఆది హిందూ మూమెంట్లో ఎక్కువగా ఆర్గనైజేషన్స్ని కూడా స్థాపించారండి ఈ మూమెంట్ అప్లిఫ్ట్మెంట్ కోసం, ఓకే. తెలంగాణ ఆది హిందూ మూమెంట్ సంబంధించి చాలా ఆర్గనైజేషన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జగన్ మిత్ర మండలి అని, ఓకేనా. సో ఇలాంటివి స్థాపించారనమాట. అయితే ఇక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి,
తను రాసిన ఒక ఫస్ట్ లైక్ దళిత్ స్టోరీ ఏంటి అంటే 'వెట్టి మాదిగ' అనే ఒక దళిత్ స్టోరీని రాయడం జరిగింది. ఏంటది? 'వెట్టి మాదిగ' అనే దళిత్ స్టోరీని రాయడం జరిగిందండి. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ రాయడం జరిగింది. తెలుగులో తన లిటరేచర్ అనమాట ఇది. భాగ్యరెడ్డి వర్మ రాసిన తెలుగు లిటరేచర్ 'వెట్టి మాదిగ' అనేది. తను రాసిన ఫస్ట్ దళిత్ స్టోరీ అనమాట ఇది. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే 'జగన్ మిత్ర మండలి' అన్నాను కదా! సో, తను ఏర్పాటు చేసింది 1906లో 'జగన్ మిత్ర మండలి' ఏర్పాటు చేయడం జరిగిందండి. అయితే దీన్ని రీనేమ్ చేశారు. ఏంటి? 1911లో దీని నేమ్ చేంజ్ అయింది. ఏమని చేంజ్ అయింది అంటే, ఇక్కడ మీరు చూసుకోండి 'మాన్య సంఘం' అనే దాని నేమ్ అనేది చేంజ్ అయింది. తర్వాత మళ్ళీ ఇక్కడ 1922లో కూడా మళ్ళీ రీనేమ్ చేశారు. సేమ్ 'జగన్ మిత్ర మండలిని' రీనేమ్ చేయడం జరిగింది 2 సార్లు. ఒకసారేమో 1911లో ఏమని 'మాన్య సంఘం' అని. తర్వాత మళ్ళీ ఇంకొక 10 ఇయర్స్‌కి మళ్ళీ మళ్ళీ ఇంకో 11 ఇయర్స్ అప్రాక్సిమేట్‌గా 22లో ఏమని ఇవ్వడం జరిగింది అంటే, ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే నేమ్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ అనే నేమ్‌ని 1922లో ఇచ్చారండి. ఓకే. సో, ఎస్పెషల్లీ ఈ మాన్య సంఘం ఏదైతే ఉందో అంటే ఎక్కువ ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు వీళ్ళు? ఇది స్టార్ట్ చేశారు. ఓకే. జగన్ మిత్ర మండలి కానీ ఇవన్నీ కూడా. అంటే ఒక అవేర్‌నెస్ తీసుకురావడం. దళిత్ యొక్క ఎడ్యుకేషన్ గురించి కానీ, ఓకేనా? అండ్ వాళ్ళందరిని యునైట్ చేయడం గురించి కానీ, ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసే విధంగా ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఈ దేవదాసి, జోగిని సిస్టమ్‌ని అబాలిష్ చేయాలని, ఆల్కహాల్‌ని బ్యాన్ చేయాలి, ప్రొహిబిషన్ ఆఫ్ మీట్ ఇన్ స్పెషల్ అకేషన్స్. సో, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మాన్య సంఘం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇందులో ఇంక్లూడ్ చేశారనమాట ఇవన్నీ కూడా. ఓకేనా? దేవదాస్ సిస్టమ్ అయినా ఇవన్నీ కూడా అబాలిష్ చేయాలనేది మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట వాళ్ళది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే భాగ్యరెడ్డి వర్మ గారు ఈవెన్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూవ్‌మెంట్‌ని కూడా స్టార్ట్ చేశారండి. హైదరాబాద్‌లో ఇంకా మరియు ఆంధ్ర రీజియన్స్‌లో. ఓకేనా? సో, అలా ఏంటంటే దళిత్ అనే ఈ నేమ్ ఏదైతే ఉందో దాన్ని ఆది హిందూగా రీనేమ్ చేయడం. ఓకే. ఆ పర్టిక్యులర్ దాన్నేంటంటే ఆ విధంగా అంటే దళిత్స్ అని పిలవకుండా ఆది హిందూస్ అని పిలవాలి. ఓకేనా? సో, ఆ ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్‌తోని ఆది హిందూ మూవ్‌మెంట్ అనేది రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, థట్ వాస్ రిలేటెడ్ టు ద తెలంగాణ ఆది హిందూ మూవ్‌మెంట్ అండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక కాన్సెప్ట్ చూసినట్లయితే ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్స్ అండి. ఏంటది? ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్స్ అనమాట. ఈ ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో ఓకే. ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్స్ అనమాట. సో, ఇది కూడా భాగ్యరెడ్డి వర్మ లీడర్‌షిప్‌లోనే జరిగింది. 1921-24 మధ్యలో ఈ పర్టిక్యులర్ లీగ్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేశారు. అయితే దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అంటే పాపన్న అండి. ఓకే. పాపన్న దీన్ని ప్రిసైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ కాన్ఫరెన్స్‌ని 1921లో జరిగింది. దానికి ప్రెసిడెన్సీ వహించింది ఎవరు? ప్రిసైడ్ చేసింది ఎవరు అని అంటే పాపన్న. ఓకేనా? అండ్ అలాగే సెకండ్ ఎప్పుడు జరిగింది? సెకండ్ ఆది హిందూ కాన్ఫరెన్స్ అని అంటే 1922లో జరిగిందండి. సో, దీనికి అధ్యక్షత ఎవరు ప్రిసైడ్ చేశారు దీన్ని అంటే కేశవరావు గారు దీన్ని ప్రిసైడ్ చేయడం జరిగింది. ఓకేనా? ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో మనల్ని అడిగితే మేబీ వీటిపైన క్వెషన్స్ ఒస్తాయి. లైక్ ఫస్ట్ కాన్ఫరెన్స్‌ని ఎవరు చేశారు? సెకండ్ కాన్ఫరెన్స్‌ని ఎవరు ప్రిసైడ్ చేశారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఆది హిందూ సోషల్ లీగ్ కాన్ఫరెన్సెస్ అండి. ఓకే. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే నేను చెప్పాను కదా ఇందాక పర్టిక్యులర్‌గా ఏంటంటే మేజర్ ఆఫ్ ద కాన్ఫరెన్సెస్ మనకి ఈ ఆది హిందూ లీగ్ కాన్ఫరెన్సెస్‌కి సంబంధించి జరిగినప్పుడు అయితే జనరల్‌గా మనకి లైక్ ఒక పర్టిక్యులర్ యునానిమస్ రెజల్యూషన్ పాస్ చేశారు. ఎప్పుడు అంబేద్కర్ గారు ఒక రిప్రజెంటేటివ్‌గా. సో, ఆది హిందూ సమాజ్ అనే దాన్ని ఓకేనా ఇండియాలో. అయితే ఆ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్‌లో జనరల్‌గా అనౌన్స్ చేసింది ఏంటి అని అంటే ఓకేనా ఆల్ ఇండియా ఆది హిందూ స్పెషల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎప్పుడు? 1931లో. దానికి భాగ్యరెడ్డి వర్మ గారు ప్రెసిడెంట్‌గా లైక్ తీసుకున్నారనమాట. అధ్యక్షతను తీసుకున్నారు. ఎప్పుడు? 1931లో జరిగిన ఆల్ ఇండియా హిందూ స్పెషల్ కాన్ఫరెన్స్ అనమాట. ఓకేనా? సో, దీనికి అంబేద్కర్ గారు ఏంటంటే అక్కడ లైక్ ఒక రెజల్యూషన్‌ని పాస్ చేశారు. ఒక సోల్ రిప్రజెంటేటివ్‌గా. ఓకేనా? సో, దీంట్లో ఏంటి అంటే రెడ్డి వర్మ గారు రినౌన్స్ చేశారు తన నేమ్ నుండి. ఓకేనా? అంటే దట్ వాస్ ఫ్రమ్ హిస్ నేమ్ యాస్ వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్. ఎందుకంటే అక్కడ సజెస్ట్ చేసింది ఏంటంటే వర్మ అనేది అప్పర్ కాస్ట్ వాళ్ళకి సంబంధించి అని ఒక పార్టిసిపెంట్ అక్కడ అనడం జరిగింది. సో, అలా భాగ్యరెడ్డి వర్మ గారు ఈ పర్టిక్యులర్ కాన్ఫరెన్స్‌లో రినౌన్స్ చేశారు వర్మ అనేది. ఓకేనా? దట్ వాస్ రిలేటెడ్ టు ద ఆల్ ఇండియా ఆది హిందూ స్పెషల్ కాన్ఫరెన్స్. ఓకే. సో, దీనికి భాగ్యరెడ్డి వర్మ ఆర్గనైజ్ లైక్ ప్రెసిడెన్సీ తీసుకోవడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్
ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చూడాలండి మనకి ఈ ఆది హిందూ మూవ్‌మెంట్‌కి సంబంధించి అంటే లైక్ దళిత్ అప్‌లిఫ్ట్‌మెంట్స్‌కి సంబంధించి వర్క్ చేసిన వాళ్ళ దాంట్లో చూసుకుంటే ఇంకొకరు ఎవరు అంటే అరిగ రామస్వామి అండి. అండ్ ఇలా మీరు ఇందులో చాలామంది ప్రముఖుల వ్యక్తుల పేర్లు గుర్తుపెట్టుకోవాలి. అరిగె రామస్వామి గారు అండ్ అలాగే బిఎస్ వెంకట్రావు అండి. సో ఈ పర్సన్ పైన కూడా ఈ వ్యక్తి పైన కూడా చాలా సార్లు క్వెషన్స్ అడిగారు. ఓకేనా? సో తినని ఇంకొక నిక్‌నేమ్ కూడా ఉంది. బిఎస్ వెంకట్రావు గారిని హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా అంటారు. ఏమంటారు? హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలుస్తారు అని అంటే థట్ వాస్ కాల్డ్ as బిఎస్ వెంకట్రావు. ఓకే. అండ్ అలాగే రావ్ సాహెబ్ అని కూడా పిలుస్తారు కొంతమంది తన యొక్క ఫాలోవర్స్. ఓకే. సో ఎస్పెషల్లీ తను ఆది ద్రవిడ సంఘం అనే దాన్ని బిఎస్ వెంకట్రావు 1922లో ఆది ద్రవిడ సంఘం అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? ఆది ద్రవిడ సంఘం అనే దాన్ని. ఓకే. అండ్ తను ఏంటంటే నిజాం ఇంజినీరింగ్ కాలేజ్‌లో లైక్ కాలేజ్‌లో కూడా తను వర్క్ చేయడం జరిగిందనమాట. నిజాం సాగర్ ప్రాజెక్ట్స్ కూడా వర్క్ చేశారు. సో, ఎస్పెషల్లీ ఈ దేవదాస్ సిస్టమ్‌ని ఎరాడికేట్ చేయాలి. అండ్ దళిత్స్‌కి యూనిటీ తీసుకురావాలి దళిత్స్‌లో. వాళ్ళకొక అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి అనేది తన యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. అండ్ అలాగే ఆది హిందూ మహాసభ అని కూడా 1927లో తను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా? ఆది హిందూ మహాసభ. ఆది హిందూ మహాసభ అనే దాన్ని బిఎస్ వెంకట్రావ్ హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు తన యొక్క టైటిల్ అన్నమాట. అండ్ అలాగే రావ్ సాహెబ్ అని కూడా పిలుస్తారు తన యొక్క ఫాలోవర్స్. ఓకేనా? సో ఎప్పుడు 1927లో 27లో ఆది హిందూ మహాసభ అనే దాన్ని స్థాపించడం జరిగిందనమాట. ఓకేనా? అండ్ అలాగే ఇంకా మీరు కాన్సంట్రేట్ చేసినట్లయితే బిఎస్ వెంకట్రావు గారు ఆది హిందూ లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేశారండి. ఓకేనా? ఏంటది? ఆది హిందూ లైబ్రరీని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. మేజర్‌గా అయితే మీకు ఇక్కడ నుండి వచ్చే క్వెషన్ ఏంటి అని అంటే హైదరాబాద్ అంబేద్కర్ అని ఎవరిని పిలవడం జరుగుతుంది? ఆప్షన్స్‌లో మీకు భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బిఎస్ వెంకట్రావు. ఓకే. అండ్ అలాగే పీసరి వీరన్న. సపోజ్ ఈ నేమ్స్ ఇచ్చారనుకోండి. ఆన్సర్ ఏమవ్వాలి? బిఎస్ వెంకట్రావు గారిని హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా పిలుస్తారు. ఓకేనా? అండ్ ఇంకొకరి నేమ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎంఎల్ అదయ్య అండి. సో, ఎంఎల్ అదయ్య ఎవరైతే ఉన్నారో సో, ఇక్కడ తనని ఏమని అంటారంటే భీష్మ ఆఫ్ దళిత్ కమ్యూనిటీస్ అంటారు. ఏంటది? భీష్మ ఆఫ్ దళిత్ కమ్యూనిటీస్ అండి. ఓకేనా? సో, ఇక్కడ మనము ముగ్గురి యొక్క టైటిల్స్ చూసామండి. అంటే దళిత్స్‌కి సంబంధించి మళ్ళీ ఖచ్చితంగా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. చెప్తున్నాను కదా! సో, అందుకే మళ్ళీ నేను స్పెసిఫిక్‌గా హైలైట్ చేసి చెప్తున్నాను. హైదరాబాద్ అంబేద్కర్, బిఎస్ వెంకట్రావు, ఎంఎల్ అధయాని భీష్మ ఆఫ్ దళిత్ కమ్యూనిటీస్ అంటారు. ఫాదర్ ఆఫ్ తెలంగాణ మూవ్‌మెంట్ అని ఎవరిని అంటారు? లేదా దళిత్ వైతాళిక అని ఎవరిని పిలుస్తారు అని అంటే భాగ్యరెడ్డి వర్మని పిలవడం జరుగుతుంది. ఓకే. ఫాదర్ ఆఫ్ దళిత్ మూవ్‌మెంట్ అని అంటారు. బిఎస్ వెంకట్రావుని హైదరాబాద్ అంబేద్కర్ అంటారు. ఎంఎల్ అదయ్యాని భీష్మ ఆఫ్ దళిత్ కమ్యూనిటీస్ అని అంటారు. ఓకేనా? సో, ఆ విధంగా మనకి కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి చూసుకోవాలి. అండ్ అలాగే పీసరి వీరన్న అండి. సో, పీసరి వీరన్న యాక్చువల్‌గా 1937లో ఎప్పుడు 1937లో మహాత్మా గాంధీ గారు హైదరాబాద్‌ని విజిట్ చేశారు. సో, అప్పుడు తను హరిజన్ అనే పదాన్ని వాడారండి. ఓకేనా? సో, దానికి కూడా ఇక్కడ ఆర్గ్యూ చేయడం జరిగింది. దట్ దే ఆర్ ఆది హిందూస్. హరిజన్ అనే పదం కాదు. ఆది హిందూస్ అనే పదం వాడాలి అనేది. ఓకేనా? అది పీసరి వీరన్న గారు ఆ పర్టిక్యులర్ దాని గురించి అపోజ్ చేయడం జరిగింది. ఆ పదం గురించి. తను వెట్టి ఏదైతే ఉందో ఓకేనా? సో, దానికి సంబంధించి కూడా అగైనెస్ట్‌గా ఫైట్ చేశారు. అంటే ఎక్కువ మంది విలేజెస్‌లో కూడా పీపుల్‌కి అవేర్‌నెస్ క్రియేట్ చేశారు. మీరు వెట్టి చాకిరీ చేయకూడదు అని వాళ్ళని ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేశాడనమాట. ఇలాంటి పనులు చేయకూడదు అని. ఓకే. అండ్ అలాగే ఇంకా మనం కొన్ని న్యూస్ పేపర్స్ చూసుకుంటే దళిత్స్‌కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ లిటరరీ వర్క్స్ ఏవైనా ఉన్నాయా అంటే భాగ్యరెడ్డి వర్మ అన్నాం కదా! సో, తన పేరు మీదుగానే చూసుకోండి గుర్తుపెట్టుకోండి. భాగ్యనగర్ ఓకేనా? సో, భాగ్యనగర్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది న్యూస్ పేపర్. 1937లో ఇది రీనేమ్ అయింది. ఆది హిందూ న్యూస్ పేపర్‌గా మార్చారు దీన్ని. యాక్చువల్‌గా 1931లో భాగ్యనగర్ అని ఈ న్యూస్ పేపర్‌ని తీసుకురావడం జరిగింది. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. తర్వాత ఒక 6 ఇయర్స్ తర్వాత 1937లో దాన్ని ఆది హిందూ న్యూస్ పేపర్‌గా మార్చారు. ఓకే. అండ్ అలాగే ఇంకా కొన్ని న్యూస్ పేపర్ లైక్ లిటరరీ వర్క్స్ ఏంటి అంటే ఇది ప్రీవియస్‌గా అడిగారండి. గబ్బిలం అనే లిటరరీ వర్క్. ఓకే. సో, ఇది ఎవరు అండి? దట్ వాస్ బై గుర్రం జాషువా అండి. ఓకేనా? గబ్బిలం అనే లిటరరీ వర్క్. అండ్ అలాగే ఇంకా మనకి బోయి భీమన్న. మామలు అనే వర్డ్ అనమాట. ఓకే. అంటే జనరల్‌గా మాల, మాదిగ కమ్యూనిటీకి సంబంధించి బోయి భీమన్న ఈ పదాన్ని ఫస్ట్ టైమ్ వాడారనమాట. ఓకే. మామలు అనే పదాన్ని.
అండ్ అలాగే బోయి భీమన్న గారి యొక్క లిటరరీ వర్క్ చూసుకుంటే 'పాలేరు నుండి పద్మశ్రీ వరకు' అనేది కూడా ఒక లిటరరీ వర్క్ అనమాట. ఓకే. అండ్ ఉన్నావ లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో తనకి సంబంధించి 'మాలపల్లి' అనే లిటరరీ వర్క్ అండి. ఓకేనా. సో లిటరరీ వర్క్స్ మరియు ఆ పర్సన్స్‌కి సంబంధించి ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్‌లో ఇస్తే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేసి రావాలి. ఓకేనా. చెప్పాను కదా! ఇప్పుడు మీకు ఈజీగా గుర్తున్నాయా? 'గుర్రం జాషువా', 'గబ్బిలం' ఓకే. అండ్ 'భాగ్యనగర్' అనే న్యూస్ పేపర్‌ని భాగ్యరెడ్డి వర్మ స్టార్ట్ చేశారు. 'ఉన్నవ లక్ష్మీనారాయణ మల్లపల్లి' అనే న్యూస్ పేపర్‌ని స్టార్ట్ చేశారు. 'పాలేరు నుండి పద్మశ్రీ' వరకేమో బోయి భీమన్న. అండ్ బోయి భీమన్న ఇంకొక పదాన్ని కూడా వాడారు. అదేంటంటే 'మామలు' అనే పదాన్ని. ఓకేనా. థాట్ వాస్ రిలేటెడ్ టు ద దళిత్ అప్లిఫ్ట్‌మెంట్ అండ్ తెలంగాణ ఆది హిందూ మూవ్‌మెంట్‌కి సంబంధించిన ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్. ఓకేనా. అండ్ అలాగే ఆ ప్రముఖుల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేశామండి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది దేని గురించి అనేది ఒకసారి చూద్దాము. ఓకేనా. సో అండ్ ఇక్కడ నేను చెప్పాను కదా, కుతుబ్ షాహీస్‌కి సంబంధించి కూడా డెఫినెట్‌గా మనము డిస్కస్ చేద్దాము. ఓకే. యెస్. అండ్ నౌ మూవింగ్ ఇంటు ద కాన్సెప్ట్, కొన్ని తెలంగాణ యొక్క పిజెంట్ మరియు ట్రైబల్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఓకేనా. ఏంటవి? పిజెంట్ మరియు ట్రైబల్ మూవ్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వీటి గురించి రివైజ్ చేద్దాము చాలా క్విక్‌గా అండి. ఓకేనా. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను అంటే ఒకసారి మీరు రిఫర్ చేయాల్సినవి చెప్తాను. ఎందుకంటే మనం ప్రతీది కూడా పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వెళ్తే మీకు చాలా టైం పడుతుంది. జస్ట్ నేను ఒక్కసారి మీరు ఇప్పుడు ఈ లాస్ట్ మూమెంట్‌లో రిఫర్ చేయాల్సినవి ఏంటో ఈ టాపిక్ నుంచి చెప్తాను. తెలంగాణ పీసెంట్ అండ్ ట్రైబల్ మూవ్‌మెంట్‌లో. ఓకేనా. సో మనం క్విక్‌గా రివైజ్ చేద్దామండి. షేక్ బందగి ల్యాండ్ అగిటేషన్ అండి. అవునా. ఎవరికి అగెయిన్స్ట్‌గా చేశారు షేక్ బందగి గారు అంటే విష్ణురు దేశ్ముఖ్ గారికి. అవునా. అండ్ విష్ణురు దేశ్ముఖ్ సంబంధించి రాపాక రామచంద్రారెడ్డికి సంబంధించి జన్‌గాన్ తాలూక్ రైట్. సో తను ఫైట్ చేయడం జరిగింది. తను ఒక పూర్ ముస్లిం పీజెంట్ అండి. అంటే వాళ్ళ బ్రదర్స్ మధ్యలో వాళ్ళకి ఈ ల్యాండ్ ఇష్యూస్ ఉండడం వల్ల యాక్చువల్‌గా రామచంద్రారెడ్డి గారు ఏంటి అంటే తన దగ్గర వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ షేక్ బందగి ఒక బ్రదర్ ఒకతను రామచంద్రారెడ్డి దగ్గర పనిచేస్తున్నారనమాట. సో తను ఆ ల్యాండ్ అగ్రిమెంట్‌లో వాళ్ళ బ్రదర్‌కి సపోర్ట్ చేశారు. సో అలా షేక్ బందగి గారు ఏంటంటే చాలా వరకు కోర్ట్స్‌ని కూడా అప్రోచ్ అయ్యారు. సో కోర్ట్ అనేది ఏంటి అంటే లైక్ కరెక్ట్ జడ్జ్‌మెంట్స్‌నిచ్చింది. బట్ అదంతా కూడా వాళ్ళు తీసుకోలేకపోయారు. సో ఆ విధంగా ఏంటంటే దేశ్‌ముఖ్ ఎవరైతే ఉన్నారో షేక్ బందగిని మర్డర్ చేయడం జరిగింది. ఎప్పుడు షేక్ బందగి గారు చనిపోయారు అంటే 1940 జూలై 26న మరణించడం జరిగింది. ఓకేనా. చంపేశారండి. ఇది మర్డర్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఉరుస్ లేదా ఉర్సు అనే దాన్ని సెలబ్రేట్ చేస్తారనమాట. డెత్ యానివర్సరీ అనమాట. ఓకేనా. దట్ వాస్ రిలేటెడ్ టు ద షేక్ బందగి హిస్టరీ అండి. అండ్ అలాగే ఇక్కడ ఎందుకంటే షేక్ బందగి గురించి ఖచ్చితంగా క్వెషన్ వస్తుంది మీకు, నోట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మూవింగ్ టు కొన్ని ట్రైబల్ రెబిలియన్ సంబంధించి మనం చూసుకుంటే ఓకే. రామ్జీ గోండ్ రెబిలియన్ అండి. ఏంటది? రామ్జీ గోండ్ రెబిలియన్ అనమాట. సో ఇది 1857-60 అండి. ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో మనం చూసుకున్నట్లయితే 51-60 అని కూడా అంటారు. ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట రామ్జీ గోండ్ గారు. ఓకేనా. అండ్ జనగాన్ ఆసిఫ్ దట్ ఈస్ ఆదిలాబాద్ ఆర్ రిలేటెడ్ టు జనగాన్ అండి. లైక్ అంటే ఆ పర్టిక్యులర్ సెంటర్‌గా అంటే ఎవరికి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేశారు రామ్జీ గోండ్ అంటే బ్రిటిష్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేశారండి. ఎవరికి? బ్రిటిష్‌కి అగెయిన్స్ట్‌గా ఫైట్ చేశారనమాట. అయితే రామ్జీ గోండ్ అండ్ అలాగే హజీ రోహిల్లా ఓకే. అంటే గోండ్ ట్రైబల్స్ మరియు రోహిల్లా ముస్లిమ్స్ అనే వాళ్ళు ఒక రెబిలియన్ స్టార్ట్ చేశారనమాట ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో. సో ఆ విధంగా మనకి ఇక్కడ ఏంటి అంటే ఈ పర్టిక్యులర్ ఒక వాట్ వి కెన్ సే ఒక రెబెలియన్ అనేది స్టార్ట్ అయింది. ఒక మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఓకేనా. సో అలా ఇప్పుడు బ్రిటిష్ అగెయిన్స్ట్‌గా వెళ్ళినప్పుడు ఓకే. తన ఆర్మీతో పాటుగా గొరిల్లా వార్‌ఫేర్ ద్వారా క్యాంపెయిన్‌ని బ్రిటిష్‌కి అగెయిన్స్ట్‌గా వెళ్లారు. ఓకేనా. అండ్ డిఫీటెడ్ దెమ్. బట్ లేటర్ ఏం జరిగింది అంటే గోండ్స్ వర్ డిఫీటెడ్ డ్యూ టు ద వెపన్స్ అండి. ఓకే. అండ్ ఎక్కువగా బ్రిటిష్ వాళ్ళకి, నిజాం వాళ్ళకి ఎక్కువ ఆర్మీ ఉండడం వల్ల ఇక్కడ ఈ ట్రైబల్స్ ఓడిపోవడం జరిగిందనమాట. సో అలా అప్పుడు ఏమైంది, రామ్‌జీ గారిని జనరల్‌గా క్యాప్చర్ చేశారు. రామ్‌జీ గారితో పాటుగా ఒక 1000 మంది సోల్జర్స్‌ని ఓకేనా ఒక చెట్టుకి ఉరివేయడం జరిగిందనమాట. సో ఆ చెట్టుని ఏమని అంటారు అంటే 1000 ఉరిల మర్రి లేదా 1000 ఉరిల చెట్టు అని కూడా పిలుస్తారనమాట. ఇది రామ్‌జీ గోండ్ రెబిలియన్ సంబంధించిన ఒక హిస్టరీ అండి. ఓకే. ఎప్పుడైనా కూడా కొంచెం మీరు స్టోరీ బేస్డ్‌గా చదవండి. అండ్ ఇది ఎగ్జాక్ట్‌గా ఏ రోజున జరిగింది అంటే 9th ఏప్రిల్ 1860లో జరిగిందండి ఈ ఇన్సిడెంట్ అనేది. ఓకేనా. ఆర్ యూ క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ చూద్దాము. కొమరం భీమ్ రెబిలియన్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏంటది? కొమరం భీమ్ కొమరం భీమ్ రెబిలియన్ అండి. సో కొమరం భీమ్ రెబిలియన్ ఏదైతే ఉందో కొమరం భీమ్ రెబిలియన్ 1938
1938-40 ఈ పీరియడ్‌లో ఓకేనా. సో మనం కాన్సంట్రేట్ చేసినట్లయితే ఎస్పెషల్లీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ స్లోగన్ గుర్తుపెట్టుకోవాలండి. కొమ్రం భీమ్ ఓకేనా. సో తను ఇచ్చిన ఇంపార్టెంట్ స్లోగన్ ఏంటి అంటే జల్ జంగల్ జమీన్. ఓకే ఏంటది జల్ జంగల్ జమీన్ వాటర్ ఫారెస్ట్ ల్యాండ్ అనేదాన్ని. ఓకే కొమరం భీమ్ హెడ్ మేడ్ జోడేగఢ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద బాబేజరీ అండి. అంటే తను జనరల్గా ట్రైబల్ యొక్క రైట్స్ కోసము ఫైట్ చేయడం జరిగింది అనమాట. ఓకే సో కొమరం భీమ్ ఎవరికి అగనెస్ట్గా రివోల్ట్ చేయడం జరిగింది అంటే సిద్దిక్ అండి. ఎందుకోసము అంటే తన యొక్క లైక్ క్రాప్ ప్రొడ్యూస్ ఏదైతే ఉందో కంప్లీట్గా వాళ్ళు ఫోర్స్ఫుల్గా తీసుకుంటున్నారు. సో వాటికి సంబంధించి తను అగనెస్ట్గా వెళ్ళారు. ఓకేనా సో ఈ విధంగా మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే కొమరం భీమ్ ఎవరెత్తను రెబిలియన్ని రైజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా సో అలా కొమరం భీమ్ అంటే తన హిస్టరీ చాలా ఉంటుంది. అంటే తను చాలా వరకు ఫైట్ చేశారు. మళ్ళీ కొన్ని ఏరియాస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకే సో అలా లేటర్ ఆన్ మళ్ళీ ఏంటి అంటే ఇక్కడ మనకి లైక్ ఇప్పుడు ఏమన్నాం మనము తను ఈవెన్ ఎక్కువగా అంటే చాలా వరకు ట్రైబల్ రీజియన్స్లో లైక్ మా గూడెంలో మా రాజ్యము ఇలాంటివి కూడా తను అంటే ఇండిపెండెన్స్ కోసం ఒక 12 ట్రైబల్ రీజియన్స్ కోసం కూడా తను ఫైట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా సో అలా కొమరం భీమ్ గారు తన యొక్క పర్టిక్యులర్ వాట్ వి కెన్ సే దట్ లైక్ తను ఎక్కువగా ఫైట్ చేసిన కమ్యూనిటీ ఏ కమ్యూనిటీ వాళ్ళ కోసం అంటే మనకి గోండ్ ట్రైబల్ లీడర్ అనమాట కొమరం భీమ్ గారు. ఓకేనా అండ్ అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకోవాలండి. కొమరం భీమ్ స్ట్రగుల్ ఏదైతే ఉందో కాన్సిక్వెంట్గా ఒక డిక్లేర్ చేశారు ఇండియాలో. అది ఏంటి అంటే 1/70 యాక్ట్ అండి. ఓకేనా దట్ వాస్ డిక్లేర్డ్ ఇన్ ఇండియా అనమాట. ఆర్ యూ క్లియర్ అండ్ అలాగే పర్టికులర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి. అంటే ట్రైబల్ పీపుల్ యొక్క ల్యాండ్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని తీసుకొచ్చారు. లైక్ 5th షెడ్యూల్ అని మనం చూసాం కదా కాన్స్టిట్యూషన్లో 5th షెడ్యూల్ అని 6th షెడ్యూల్ అని. ఓకేనా సో వీటికి సంబంధించి కూడా లైక్ తీసుకురావడం జరిగిందండి. ఓకేనా సో అవన్నీ కూడా మనకేంటంటే ట్రైబల్ యొక్క ల్యాండ్‌ని కానివ్వండి, ఓకే వాళ్ళ సోర్సెస్‌ని కానివ్వండి, ఓకే వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసము వీటిని తీసుకురావడం జరిగింది. ఆర్ యూ క్లియర్? సో ఇది మనకి తెలంగాణ యొక్క జరిగిన కొన్ని ఇంపార్టెంట్ ట్రైబల్ రెబిలియన్స్ అండి. అండ్ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది తెలంగాణలో ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు జరిగింది అంటే 1946 నుండి 1951 అండి. ఈ పీరియడ్‌లో ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది ప్లేస్ చేసుకుంది తెలంగాణలో రైట్. ఎస్పెషల్లీ కమ్యూనిస్ట్ వాళ్ళు లైక్ దేని గురించి భూమి భుక్తి విముక్తి అంటే ఏంటండి భూమి భుక్తి విముక్తి అన్నారు రైట్. ల్యాండ్ ఫుడ్ విముక్తి అంటే ఫ్రీడమ్ అండి. ఓకేనా సో భూమి అంటే ల్యాండ్ తెలిసిందే కదా, భుక్తి అంటే ఫుడ్ అవునా అండ్ విముక్తి అంటే ఫ్రీడమ్ అనమాట. సో అలా ఎక్కువ మంది కూడా ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్లో పార్ట్ అంటే లైక్ ఈవెన్ మనకి ఇందులో అంతే మేజర్ కొన్ని రీజన్స్ ఉన్నాయి ఎందుకోసం ఇది రైజ్ అయింది అని అంటే సపోజ్ లైక్ ఇప్పుడు ఏంటి అంటే మనకి జనరల్గా ఈ వెట్టి చాకిరికి సంబంధించి కానీ ఓకేనా అండ్ అలాగే ల్యాండ్ లార్డ్స్ అంటే ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఉంది. ఓకే అంటే లైక్ ఎక్కువ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అనేది కూడా ల్యాండ్ లార్డ్స్ కంట్రోల్లోనే ఉండేది. జమీందార్స్ ఉండేవాళ్ళు, జాగీర్దార్స్ ఉండేవాళ్ళు ల్యాండ్స్ని కంట్రోల్ చేయడానికి. సో అలా ఎక్కువగా ఉండడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏర్పడింది. సో అలా కమ్యూనిస్ట్ పార్టీ ద్వారా ఏంటి కొన్ని కామన్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయి. సో ఈ విధంగా ఆర్మ్డ్ స్ట్రగుల్ అనేది మొత్తంగా ఎన్ని ఫేసెస్లో 46 నుండి 51 అని అన్నాం కదా. సో జనరల్గా ఈ ఆర్మ్డ్ స్ట్రగుల్ తీసుకుంది. అయితే ఇక్కడ మనకి ఈవెన్ ఇంకా మనం అంటే కమ్యూనిస్ట్ ఈ పర్టికులర్ కమ్యూనిస్ట్ ఎవరైతే పార్టీ ఏదైతే ఎస్టాబ్లిష్ అయిందో స్పెషల్గా అది 1940 నుండి 1951 వరకు ఒక 4 ఫేసెస్లో ఆర్మ్డ్ స్ట్రగుల్ని చేసిందండి. ఎన్ని ఫేసెస్లో 4 ఫేసెస్లో. ఓకేనా సో అలా ఫస్ట్ ఫేసెస్లో ఏంటంటే కమ్యూనిస్ట్ అందరూ కూడా ఒక స్ట్రెంగ్తెన్ అయ్యారు. నెక్స్ట్ ఫేజ్కి వచ్చేసరికి ఏంటి వాళ్ళు ఇప్పుడు మనకి ల్యాండ్ లార్డ్స్కి అగెనెస్ట్గా ఫైట్ చేశారు. థర్డ్ ఫేజ్లో ఏం చేశారు ఒక ఆర్మ్డ్ రెబిలియన్ నిజాం ప్రభుత్వానికి అగెనెస్ట్గా. తర్వాత ఇంకా ఫైనల్గా ఏం చేశారు ఇండిపెండెన్స్ వచ్చాక కూడా ఇంకా ఆర్మ్డ్ స్ట్రగుల్ ఎందుకోసము అంటే ఇండియన్ గవర్నమెంట్కి ఆపోజిట్గా కూడా వాళ్ళు రివోల్ట్ అవ్వడం జరిగిందనమాట. సో అలా బేగార్ వీక్ అని ఓకే ఎడ్యుకేషన్ వీక్ అని ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ని కూడా కన్స్ట్రక్ట్ లైక్ ఏంటంటే మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి, కండక్ట్ చేయడం జరిగింది. ఓకే ఒక ప్లే ఉంటుంది ఏంటి మా భూమి అనేది. ఓకే అదేంటి అంటే షేక్ బందగీకి ట్రిబ్యూట్గా మా భూమి అనే ఒక ప్లేని అంటే తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ అప్పుడు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కూడా అలా కొన్ని డ్రామాస్ని కానీ కొన్ని ప్లేస్ని కానీ ఓకే ఇప్పుడు సపోజ్ లైక్ దున్నేవాడిదే భూమి అంటే ల్యాండ్ ఫర్ ద టిల్లర్ అవునా దున్నేవాడిదే భూమి అన్న కాన్సెప్ట్ని ఇలాంటివన్నీ కూడా విలేజెస్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కూడా తీసుకొచ్చారనమాట. ఓకే అండ్ అలాగే మనకి తెలంగాణ పీజెంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్లో మీరు ఒక 2 ఇంపార్టెంట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలండి. ఓకే చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ పాలకుర్తి విలేజ్కి సంబంధించి చిట్యాల ఐలమ్మ అనే తన నేమ్ అండి యాక్చువల్గా. ఓకేనా సో రజక కాస్ట్కి సంబంధించిన వ్యక్తి తను పాలకుర్తి విలేజ్లో విష్ణురు దేశ్ముఖ్ అండర్ కంట్రోల్లో ఉండే బట్ లేటర్ ఆన్ ఏంటి అంటే వాళ్ళు ఈవెన్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే
వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది జనరల్‌గా చాలా వరకి ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో వాళ్ళు కల్టివేట్ చేసి ఒక నియర్‌లీ ఒక 10-20 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్‌లో వాళ్ళు కల్టివేట్ చేసుకునేవాళ్ళనమాట. కానీ ఆ ల్యాండ్ అనేది కంప్లీట్ అథారిటీ అక్కడున్న పర్టిక్యులర్ మనకి ఈ విష్ణు దేశ్ముఖ్ జరుగుతుందో వాళ్ళ కంట్రోల్‌లో ఉండే. ఓకే. సో, అలా ఆర్మ్డ్ స్ట్రగుల్ అప్పుడు తను ఆంధ్ర మహాసభ వాళ్ళకి కానీ, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి కానీ సపోర్ట్ చేసింది. ఓకేనా. సో, అలా సపోర్ట్ చేసినందుకు ఓకే. సో, వాళ్ళు ఏంటి అంటే వాళ్ళ హస్బెండ్‌ని కానీ, వాళ్ళ కొడుకులని కానివ్వండి అరెస్ట్ చేయడం జరిగిందనమాట. సో, అప్పుడు తను ఒక చాకలియలమ్మ తీసుకున్న ల్యాండ్ కూడా ఏదైతే ఉంటుందో, సో, అలాంటివన్నీ కూడా వాళ్ళు ఓకేనా. వాళ్ళ అంటే లైక్ ఆ గూన్సే వాళ్ళ గూన్స్ సెండ్ చేసి ఆ క్రాప్ ప్రొడ్యూస్ తీసుకురమ్మని పంపారు. కానీ చాకలి ఐలమ్మ వాళ్ళకి తిరుగుబాటు చేసింది. సో, అలా ఐలమ్మ తన యొక్క కరేజ్‌ని చూపించిందనమాట. ఒక హీరోయిక్ లేడీగా ఈ ఇన్సిడెంట్‌లో అంటే వాళ్ళకి ఇప్పుడు విష్ణురు దేశ్‌ముఖ్‌కి అగెయినెస్ట్‌గా వెళ్ళింది. ఓకేనా. సో, అలా తను హీరోయిక్ కాన్స్పిరసీ అని చెప్పొచ్చు మనం ఇది. హీరోయిక్ లేడీగా తను ఉందనమాట ఈ పర్టిక్యులర్ దాంట్లో. ఓకే. చాకలి ఐలమ్మ స్ట్రగుల్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మీరు చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ వన్ ఏంటి అంటే దొడ్డి కొమరయ్య అండి. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరైనా ఉన్నారా అంటే దొడ్డి కొమరయ్య. ఓకే. సో, తన డెత్ గురించి చూసుకుంటే కదవెండి విలేజ్ ఆఫ్ జనగం తాలూకా అండి. ఓకే. సో, దొడ్డి కొమరయ్య తన గురించి చూసుకున్నట్లయితే యాక్చువల్‌గా ఈవెన్ ఈ పర్టిక్యులర్‌గా కూడా విష్ణురి దేశ్ముఖ్స్ ఎవరైతే ఉన్నారో ఓకే. సో, రామచంద్రారెడ్డి వీళ్ళు చేసిన అట్రాసిటీస్‌ని ఎదుర్కొన్నారండి. ఓకేనా. సో, తను కూడా ఏంటంటే కొన్ని లైక్ మూవ్‌మెంట్స్‌లో పార్టిసిపేట్ చేశారు. ఓకే. సో, బట్ అక్కడ జరుగుతున్న లైక్ ఏ సంవత్సరంలో అంటే అప్రాక్సిమేట్‌లీ మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి ఒక 1 ఇయర్ ముందు అని గుర్తుపెట్టుకోండి. 1946లో అండి. ఓకేనా. సో, ఎక్కువ మంది పీపుల్ అక్కడ వాళ్ళు అన్ని లైక్ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు లైక్ దేశ్ముఖ్స్‌కి అగైనెస్ట్‌గా వాళ్ళ అట్రాసిటీస్‌ని అడ్డుకునే దాంట్లో ఆంధ్ర మహాసభ ఇలాంటివి కండక్ట్ చేసినప్పుడు అందులో దొడ్డి కొమరయ్య కూడా 23 ఇయర్స్ ఉన్నారు. సో, తను కూడా అప్పుడు అందులో పార్టిసిపేట్ చేశారనమాట. సో, అలా వాళ్ళు ఫైర్‌ని ఓపెన్ చేశారు అక్కడున్న పోలీస్ వాళ్ళు. సో, అలా దాంట్లో మరణించడం జరిగింది. మారిటర్ అయ్యారు. ఓకే. దొడ్డి కొమరయ్య గారు 1946లో. ఓకేనా. సో, ఇది మీరు కాన్సంట్రేట్ చేయండి దొడ్డి కొమరయ్యకి సంబంధించిన టాపిక్‌ని. ఓకేనా. సో, ఈ విధంగా మనకి మొత్తంగా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి మనకి 4 ఫేజెస్‌లో కండక్ట్ చేశారనమాట ఈ విధంగా. ఓకే. థాట్ వాస్ రిలేటెడ్ టు ద ఫ్యూ ఇంపార్టెంట్ మూవ్‌మెంట్స్. ఓకేనా. అంటే తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ ఆర్ పిజన్ స్ట్రగుల్‌కి సంబంధించి. ఓకే. సో, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద కుతుబ్ షాహీస్ కాన్సెప్ట్ అండి. ఒకసారి మీరు రివైజ్ చేసుకోండి ఇప్పటివరకు చెప్పినవి ఏవైతే ఉన్నాయో. ఓకే. సో, ఏంటంటే మాక్సిమం మనం ఆర్య సమాజ్, బ్రహ్మ సమాజ్, థియోసఫికల్ సొసైటీ అవునా, ఉమెన్ ఆర్గనైజేషన్స్ ఏంటి హైదరాబాద్‌లో అండ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏంటి, లేబర్ యూనియన్స్, తెలంగాణ ఆది హిందూ, దళిత్ మూవ్‌మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు, వాళ్ళ టైటిల్స్ ఏంటి, ఖచ్చితంగా చూసుకోవాలి మీరివి. ఓకేనా. అండ్ అలాగే ఇప్పుడు మనం ఇక్కడ నేను చెప్పిన వాటిలలో ఏవైతే నేను మాక్సిమం మీకు మెన్షన్ చేశానో అవన్నీ కూడా డెఫినెట్‌గా మీకు ఎగ్జామ్‌లో వచ్చే నేమ్స్ అనమాట. ఇప్పుడు షేక్ బంతకి, రామ్‌జీ గోండ్ రెబిలియన్, కొమరం భీమ్ సంబంధించింది. అండ్ అలాగే చాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య ఇవన్నీ కూడా రిపీటెడ్ నేమ్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. సో, అందుకోసమే నేను స్పెసిఫిక్‌గా ఆ పర్సన్స్ గురించి మీకు ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనము రిలేటెడ్ టు ద కుతుబ్ షాహీస్ అండి. ఓకేనా. సో, కుతుబ్ షాహీస్ కంటే ముందుగా ఒక్కసారి మీరు జస్ట్ అంటే మనము బిఫోర్ గోయింగ్ టు కంప్లీట్ ద రివిజన్. ఓకే. సో, జస్ట్ మీరు ఏంటి అంటే అసలు తెలంగాణ హిస్టరీలో క్రొనాలజీ ఉంటుంది. అంటే ఏ పర్టిక్యులర్ కింగ్డమ్, డైనాసిటీస్ ఏర్పడ్డాయి అనేది జస్ట్ వన్స్ యూ గో త్రూ ఇట్. ఓకే. నేను ఒకసారి బ్రేక్ తర్వాత మీకు చెప్తానండి. కంటిన్యూ చేద్దాం మనం. జస్ట్ ఒక 2 మినిట్స్ బ్రేక్‌లో ఐ విల్ బి బ్యాక్. యెస్. నౌ లెట్ అస్ స్టార్ట్ అండి. సో, రిలేటెడ్ టు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఒక్కసారి మీరు టైమ్ లైన్ చూసుకోండి. ఓకేనా. సో, ఇఫ్ అట్ ఆల్ ఎందుకంటే మనకి ఓవరాల్ ఎగ్జామ్ కదా. సో, మనల్ని ఒకవేళ క్రొనాలజీ అడిగితే మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకేనా. సో, ఫస్ట్ ఇక్కడ నోట్ చేసుకోండి. శాతవాహనాస్, దెన్ ఇక్ష్వాకుస్. ఓకే. అండ్ ఫాలోడ్ బై విష్ణుకుండిన్స్,
followed by Mudigonda Chalukyas, and followed by Vemlavada Chalukyas, okay, followed by Kakatiya, Kakatiya kingdom, then followed by Qutub Shahis, okay, and followed by Asaf Jahis అండి, followed by Asaf Jahis, ఓకేనా. సో లేటర్ ఆన్ ఇంకా మనకి ఇక్కడ ఆపరేషన్ పోలో లైక్ తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది 3 ఫేజెస్లో, అవునా, తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అవుతుంది, దట్ వాజ్ ఇన్ 3 ఫేజెస్ అండి. సో అది మనం లేటర్ ఆన్ డిస్కస్ చేద్దాము. బట్ ఇప్పుడైతే మీకు టైం లైన్ చూసుకోండి, దిస్ వాస్ ద టైం లైన్. అయితే మనం దీనికి సంబంధించిన ఈ పర్టికులర్ టైం లైన్లో మనము ఇప్పుడు డిస్కస్ చేసేది ప్రస్తుతం అయితే కుతుబ్ షాహీ సంబంధించిన కాన్సెప్ట్ని డిస్కస్ చేద్దామండి, ఓకేనా. సో కుతుబ్ షాహీ సంబంధించి ఒకసారి మనం క్రొనాలజీ కూడా చూద్దాము, అంటే ఎంతమంది రూల్ చేశారు అనేది, ఓకేనా. సో మొత్తంగా కుతుబ్ షాహీ డైనాసిటీకి సంబంధించి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 7 రూలర్స్ అండి, ఓకే. సో ఇందులో ఎవరు దీన్ని స్థాపించారు అంటే సుల్తాన్ కులీ కుతుబ్ కుతుబ్ ఉల్ ముల్క్ అండి, వెరిఫై చేసుకోండి, ఫౌండర్, ఓకే. అండ్ తన తర్వాత రూల్ చేసింది ఎవరు అంటే జంషిద్, దెన్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా, ఫాలోడ్ బై మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఫాలోడ్ బై సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా అండి, ఓకేనా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా, అండ్ ఫాలోడ్ బై అబ్దుల్లా కుతుబ్ షా, ఓకే, ఫాలోడ్ బై అబుల్ హసీన్ తనీషా, ఓకేనా, అబుల్ హసీన్ తనీషా. సో ఇందులో ఎక్కువ కాలం రూల్ చేసింది ఎవరు అంటే అబ్దుల్లా కుతుబ్ షా లాంగెస్ట్ రూల్ అండి, ఓకేనా, ఎక్కువ కాలం రూల్ చేశారు. అండ్ ఇందులో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అని అంటే గ్రేటెస్ట్ రూలర్ వచ్చేసి మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి, గ్రేటెస్ట్ రూలర్. ఫౌండర్ ఎవరు అని అంటే సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్ ముల్క్ వాజ్ ద ఫౌండర్, ఓకేనా. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు సుల్తాన్, మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే సారీ ద ఫౌండర్, ఎస్ జస్ట్ నోట్ చేసుకోండి అండి ఇక్కడ మీరు, ఓకేనా. సో హూ వాజ్ ద ఫౌండర్ అన్న మనం ఇక్కడ సుల్తాన్ కులీ కుతుబ్ షా వాజ్ ద ఫౌండర్ అండి, ఓకేనా. ఎస్, సో సుల్తాన్ కులీ, వెయిట్ ఎ మినిట్, జస్ట్ ఐ విల్ మేక్ ఇట్ క్లియర్ ఫర్ యూ. Yes, now moving to Sultan Quli Qutub Shah, who was a ఫౌండర్ ఆఫ్ ద కుతుబ్ షా డైనాసిటీ అండి, అవునా. అండ్ అలాగే ఇక్కడ మనము కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ చూసుకోవాలి. ఏంటది, ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1518 ADలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట, ఓకేనా. అండ్ అలాగే క్యాపిటల్ ఏంటి మరి కుతుబ్ షాహీజీ అని అంటే వాళ్ళ యొక్క క్యాపిటల్ గోల్కొండ అండి, ఓకే. అండ్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి అంటే పర్షియన్ అనేది అఫీషియల్ లాంగ్వేజ్ అనమాట, ఓకేనా. సో ఇలాంటివి కొన్ని స్మాల్ బిట్సే, కానీ ఇలాంటివి ఏంటి అంటే కొన్నిసార్లు స్టేట్మెంట్స్లో ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాము, ఓకేనా. సో మేక్ ఇట్ క్లియర్ ఇన్ దిస్ సెక్టార్, ఓకే. అండ్ మేజర్గా కొన్ని ఇన్స్క్రిప్షన్స్ వల్ల మనకి కుతుబ్ షాహీ డైనాసిటీ గురించి తెలిసింది. ఆ ఇన్స్క్రిప్షన్స్ ఏంటి అంటే గాజీనగర్ ఇన్స్క్రిప్షన్ అండి, నల్గొండ డిస్ట్రిక్ట్లో, దట్ ఈస్ బై ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అండ్ అలాగే మహమ్మద్ కులీ కుతుబ్ షా చేసిన కొన్ని బాద్షా ఈ అసుర్ ఖానా ఇన్స్క్రిప్షన్ అని, ఓకే. అండ్ ఈవెన్ విలాస కాపర్ ఇన్స్క్రిప్షన్ అండి, ఇది ముస్నూరి ప్రోలనాయక తీసుకొచ్చింది. అండ్ పోలవరం ఇన్స్క్రిప్షన్ ఏమో కపాయ నాయక అండి, పోలనాయక కపాయ నాయక రెండు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ అలాగే కలువచేరు ఇన్స్క్రిప్షన్ రెడ్డి రాణి అనితల్లి అండి, ఓకే. సో ఇవన్నీ ఈ పర్టికులర్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి కుతుబ్ షాహీస్ డైనాసిటీ గురించి తెలియజేయడం జరిగిందనమాట, ఓకేనా. సో అఫీషియల్ లాంగ్వేజ్ చూసారు కదా, ఆర్ యూ క్లియర్. అండ్ వీళ్ళు షియా ముస్లిమ్స్ అని అంటారండి, ఒక పర్టికులర్ అంటే ఆ కేటగిరీ అనమాట. అండ్ వాళ్ళు ఏ పర్టికులర్ ట్రైబ్కి సంబంధించిన వాళ్ళు అంటే కరకునీల్ అనే ట్రైబ్కి చెందిన వాళ్ళు, దట్ ఈస్ తుర్కామాజ్ అని అంటారు మిడిల్ ఏషియాలో, లైక్ ఎస్పెషల్లీ సౌత్ ఇరాన్ అండి, ఓకేనా. సో అక్కడ నుండి రావడం జరిగింది కుతుబ్ షాహీస్ వాళ్ళు. హైదరాబాద్లో ఇక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ మొత్తంగా 7 రూలర్స్ అనమాట, చెప్పాను కదా వాళ్ళ నేమ్స్ కూడా 7 సుల్తాన్స్ అనమాట, ఓకే. సో డౌన్ఫాల్ అంటే కాకతీయ డౌన్ఫాల్ తర్వాత బమ్మని కింగ్డమ్ ఎస్టాబ్లిష్ చేశారు గుల్బర్గా క్యాపిటల్గా తీసుకొని. బట్ ఈవెన్ లేటర్ కూడా ఏంటి అంటే మనకి ఇక్కడ బమ్మని కింగ్డమ్ అనేది ఒక 5 చిన్న చిన్న స్మాల్ కింగ్డమ్స్గా ఏర్పడింది. అందులో ఒకటి గోల్కొండ కింగ్డమ్ అనమాట. సో ఆ గోల్కొండ కింగ్డమ్లో సుల్తాన్ కులీ కుతుబ్ షా తను ఎస్టాబ్లిష్ చేశారు కుతుబ్ షాహీ కింగ్డమ్ని. అండ్ అలాగే అక్కడ మనకి ఇక్కడ ఏంటంటే లైక్ గోల్కొండని క్యాపిటల్గా చేశారు, ఓకేనా. దట్ వాజ్ రిలేటెడ్ టు ద
కుతుబ్ షా డైనాసిటీ అంటే ఎలా ఏర్పడింది అనేది. ఓకే. అండ్ ఇంకా మీరు చూసుకోవాలి అంటే ఈ పర్టిక్యులర్ దాంట్లో ఓకేనా. సో నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి సుల్తాన్ కులీ కుతుబ్ షా అని వారు ఎవరైతే ఉన్నారో యాక్చువల్లీ హీ వాజ్ అ కాంటెంపరరీ టు ద ముఘల్ ఎంపరర్ బాబర్ అండి. అండ్ అలాగే శ్రీకృష్ణ దేవరాయ యొక్క కాంటెంపరరీ అనమాట సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఓకేనా. అండ్ మనకు కొంతమంది హిస్టోరియన్స్ వల్ల తెలిసాయన్నమాట. అంటే లైక్ ఎక్కువ తను ఎలా ఇలా అతని హిస్టరీ కూడా మనకు తెలిసింది. ఓకే. సో అలా కొంతమంది హిస్టోరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ షెర్వానీ ఓకే. తను ఎక్కువగా ప్రేజ్ చేశారు. లైక్ మోస్ట్ ప్రాస్పరస్ సుల్తాన్ అని. ఓకేనా. అండ్ తన యొక్క కుమారుడైన నెక్స్ట్ ఎవరు అని అంటే జంషద్ చెప్పాను కదా. సో తను యాక్చువల్‌గా థ్రోన్ కోసం తన ఫాదర్‌నే చంపేశారు. సుల్తాన్ కులీ కుతుబ్ షాని చంపేసింది జంషద్ అనమాట. తను కొంచెం క్రూయల్ అని చెప్పొచ్చు. ఓకే. అంటే లైక్ తను రూల్ చేసినంత తక్కువ పీరియడే. ఒక 7 సంవత్సరాల వరకు రూల్ చేశారు. కానీ అందులో కూడా ఏంటంటే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ బానే తీసుకొచ్చారు. బట్ ఏంటి అంటే చాలా వరకు కూడా డైరెక్ట్ డెత్ సెంటెన్సే ఇచ్చేవాళ్ళంట. అంటే ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా డెత్ సెంటెన్స్ ఇచ్చేవాళ్ళు. సో అలా కొంచెం క్రుయాలిటీ అనేది ఉంది జంషద్ పీరియడ్‌లో. తను ఒక తక్కువ కాలం వరకే రూల్ చేశారు. ఒక 7 సంవత్సరాలలా. తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరు యాక్చువల్‌గా అంటే కులీ కుతుబ్ షా యొక్క కొడుకు ఇతను కూడా. ఓకేనా. జంషద్ మరియు ఇబ్రహీం కుతుబ్ షా వీళ్ళిద్దరూ కూడా కుమారులు. ఎవరి యొక్క పుత్రులు అంటే వీళ్ళు సుల్తాన్ కులీ కుతుబ్ షా యొక్క సన్స్ అనమాట. ఓకేనా. సో యాక్చువల్‌గా ఏంటి అంటే జంషద్ ఉన్నప్పుడు తను తన ఫాదర్‌ని చంపేసి రూల్ చేశాడు. ఇంకా వాళ్ళ బ్రదర్‌ని రానిస్తాడా? అంతే కదా. సో అలా ఇబ్రహీం కులీ కుతుబ్ షా తను జంషద్ చనిపోయిన ఓకే. జంషద్ ఉన్నప్పుడు మనం చూసుకున్నట్లయితే అంటే లైక్ తన యొక్క లైఫ్‌కి థ్రెట్ ఉంది అని తను యాక్చువల్‌గా విజయనగర కింగ్డమ్‌లో అలియా రామారాయ సపోర్ట్‌తోని అక్కడున్నారు. ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఓకేనా. సో లేటర్ ఆన్ తను ఏంటి అంటే ఇక్కడికి రావడం జరిగింది. ఓకేనా. సో థట్ వాస్ రిలేటెడ్ టు మనకి ఈ పర్టిక్యులర్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండి. అండ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి సంబంధించి చూసుకున్నట్లయితే ఓకే. సో హుసేన్ సాగర్ కూడా అప్పుడే కన్‌స్ట్రక్షన్ చేశారండి. ఎవరు? అంటే తన యొక్క సన్ ఇన్ లా హజరత్ హుసేన్ షా బిల్డ్ చేయడం జరిగింది హుసేన్ సాగర్‌ని. అండ్ అలాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకున్న ఒక సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే తనని ఫాదర్ ఆఫ్ ఉర్దూ అని కూడా పిలుస్తారు. ఎవరిని? ఇబ్రహీం కులీ కుతుబ్ షాని ఫాదర్ ఆఫ్ ఉర్దూ అని పిలుస్తారు. అండ్ అలాగే తను ఫస్ట్ కుతుబ్ షాహీ రూలర్ అనమాట. కాయిన్స్‌ని మింట్ చేయడం. ఓకేనా. కాయిన్స్‌ని మింట్ చేసిన మొట్టమొదటి వ్యక్తి అంటే కుతుబ్ షాహీ రూలర్‌లో ఎవరు అని అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అండి. ఆర్ యూ క్లియర్? అలా తను చాలా కన్‌స్ట్రక్షన్స్ కూడా చేశారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 'ప్రాక్రమ్' ఔటర్ పార్ట్ ఆఫ్ గోల్కొండ అని ఓకేనా. సో 'బద్వేల్ ట్యాంక్' అని, 'పురాణా పూల్ బ్రిడ్జ్' అని ఓకే. మూసీ రివర్ పైన ఫస్ట్ బ్రిడ్జ్ అనమాట 'పురాణా పూల్ బ్రిడ్జ్' అనేది. సో ఇలాంటివి కూడా కన్‌స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. అండ్ అలాగే ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఏంటి అంటే విజయనగర కింగ్డమ్‌లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు కదా. సో అలా తను ఉన్నప్పుడు ఎక్కువ కాలం వరకు కూడా ఉన్నారు కాబట్టి తనకి తెలుగు మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అప్పుడు తెలుగు పోయెట్స్ కూడా తన కోర్ట్‌లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కందుకూరి రుద్రకవి అండి. తను 'సుగ్రీవ విజయం' ఫస్ట్ యక్షగానం అనమాట తెలుగులో. ఓకే. అండ్ అలాగే పొన్నకేటి తెలంగాణ రాయుడు. ఓకే. సో దట్ హూ వాస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ కావ్య రాసాడు ప్యూర్ తెలుగు లాంగ్వేజ్‌లో. అదే మనకి 'యయతి చరిత్ర' అనేది. ఓకే. అండ్ ఈవెన్ రిలేటెడ్ టు కొంతమంది ఉర్దూ పోయెట్స్ కూడా ఉన్నారు. ఓకేనా. ఈ పర్టిక్యులర్ రూలర్ పీరియడ్‌లో. ఓకే. సో ఇలాంటివి మీరు చూసుకోవాలి. అండ్ అలాగే తల్లికోట బ్యాటిల్ అండి. దట్ వాస్ నోన్ యాస్ 1565 ఏడీలో జరిగింది. ఓకేనా. అలియా రామారాయ మరియు ఓకేనా తంగడి అంటారు. అవునా. సో దట్ వాస్ రిలేటెడ్ టు తల్లికోట బ్యాటిల్ 1565లో జరిగింది ఇది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా యాక్చువల్‌గా అపోజ్ చేశారనమాట అలియా రామారాయని. ఎందుకోసం అంటే యాక్చువల్‌గా జగదేవరావు అని ఉండేదనమాట. ఓకే. సో తను యాక్చువల్‌గా మనకేంటి అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి అపోజిషన్‌లో ఉన్నారు. బట్ తనకి కూడా అలియా రామారాయ గారు షెల్టర్ ఇచ్చారు. సో దాని పరంగా అక్కడ ఒక చిన్న బ్యాటిల్ అనేది జరిగిందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా అండి. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి తన పీరియడ్‌ని గోల్డెన్ ఎరా అని కూడా పిలుస్తారు. నేను చెప్పాను కదా మహమ్మద్ కులీ కుతుబ్ షా గ్రేటెస్ట్ రూలర్ అని చెప్పాను మీకు. అవునా. సో ఇక్కడ ఏంటి అంటే తన యొక్క పెన్ నేమ్ ఉంటుందండి. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించిన పెన్ నేమ్ ఏంటి అంటే జస్ట్ నోట్ చేసుకోండి. మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి పెన్ నేమ్ వచ్చేసి మానిల్ అనేది తన యొక్క పెన్ నేమ్ అండి. ఓకేనా. ఆర్ యూ క్లియర్? సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే తన యొక్క లిటరరీ వర్క్ ఏంటి అంటే కులియత్ కులి అనేది. ఓకే. తను కొన్ని ఉర్దూ పోయమ్స్‌ని కూడా రాశారు. ఓకే. అండ్ అలాగే ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేస్తే ఈవెన్ బాగ్మతి అండి. హిందూ లేడీ హూ బిలాంగ్ టు చెంచల విలేజ్. మహమ్మద్ కులీ కుతుబ్ షా గేవ్ హర్ టైటిల్ హైదర్ మహల్ అనేది.
తనొక వుమెన్ ఇప్పుడు 'భాగ్యనగర్' అని అన్నారు కదా! సో, దాన్ని బేస్డ్‌గా చూసుకుంటే ఇక్కడ మనకి 'బాగ్మతి' అనే ఒక వ్యక్తిని తను అప్పుడు లవ్ చేయడం జరిగింది. సో, అలానే 'భాగ్యనగర్' అని అంటే హైదరాబాద్‌ని కూడా తన నేమ్ పైన ఇచ్చారు 1591లో. ఓకే. సో, అప్పుడు ఏంటి అంటే ఈవెన్ మీరు చూసుకున్నా కూడా మాక్సిమం ట్రేడ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్‌లో ట్రేడ్స్ కూడా ఏర్పడ్డాయన్నమాట. ఓకేనా? సో, ఈవెన్ లైక్ డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ట్రేడ్ పర్పస్‌గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ మచిలీపట్నంలో ట్రేడ్ సెంటర్స్‌ని ఓకేనా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. ఆర్ యూ క్లియర్? సో, ఈ విధంగా ట్రేడ్ అనేది ఎవరి కాలంలో రావడం జరిగింది? సుల్తాన్స్ కుతుబ్ షాహీ పీరియడ్‌లో అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా పీరియడ్‌లో రావడం జరిగిందండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే ఫిఫ్త్ రూలర్ ఎవరండి? దట్ వాస్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. అవునా? సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా పీరియడ్‌లో చూసుకుంటే మాక్సిమం ట్రావెలర్స్ వచ్చారండి. తెవెనాట్ అని ఫ్రెంచ్ నుండి ఓకేనా? అండ్ అలాగే పర్షియా నుండి కూడా చాలామంది ఫారెన్ ట్రావెలర్స్ రావడం జరిగింది. అండ్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఏంటి అంటే హైదరాబాద్ సిటీకి సుల్తాన్ నగర్ అనే పేరుని ఇవ్వడం జరిగింది. ఏంటది? సుల్తాన్ నగర్ అనే పేరుని ఇవ్వడం జరిగిందనమాట. ఓకే. హీ నేమ్డ్ హైదరాబాద్ సిటీ యాజ్ అ సుల్తాన్ నగర్. ఓకేనా? అండ్ నూర్ జహాన్ వాస్ ద కాంటెంపరరీ ఆఫ్ దట్ వాస్ మహమ్మద్ కుతుబ్ షా అండి. ఓకే. ఎవరు కాంటెంపరరీ అంటే నూర్ జహాన్. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్ వన్ అబ్దుల్లా కుతుబ్ షా. నేను ఆల్రెడీ చెప్పాను మీకు. అబ్దుల్లా కుతుబ్ షా సిక్స్త్ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో హీ వాజ్ హూ రూల్డ్ ఫర్ ద లాంగెస్ట్ పీరియడ్ అండి. ఓకేనా? అండ్ ఆల్సో నియర్లీ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఏంటి అంటే దట్ వాస్ ఎస్పెషల్లీ ఏంటి అంటే వాళ్ళ యొక్క మదర్ ఎవరైతే ఉన్నారో హయత్ బక్షి గారు ఎక్కువగా ఎడ్యుకేషన్ వైజ్‌గా కూడా తను వర్క్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో దట్ వాజ్ రిలేటెడ్ టు ద రూలర్స్ ఓకే ఆఫ్ కుతుబ్ షాహీస్ అండి. చాలా క్విక్గా జస్ట్ నేను ఇక్కడ మీకు నేమ్స్ మెన్షన్ చేశాను. అండ్ అలాగే అబుల్ హసన్ తనిషా లాస్ట్ రూలర్ అండి, సెవెంత్ సుల్తాన్. ఓకే, ద లాస్ట్ రూలర్ ఆఫ్ కుతుబ్ షాహీ డైనాసిటీ. అక్కన్న మాదన్న సపోర్ట్ కూడా ఉండే అనమాట తను థ్రోన్ తీసుకోవడంలో. ఓకేనా? దట్ వాజ్ రిలేటెడ్ టు ద అబుల్ హసన్ తనిషా. యాక్చువల్గా మరి ఇక్కడ మనకి కుతుబ్ షాహీ పీరియడ్లో ఓకే కుతుబ్ షాహీ పీరియడ్లో ట్రేడ్ ఎలా ఉండేది? ఎస్, బిఫోర్ గోయింగ్ టు కంటిన్యూ అబౌట్ అడ్మినిస్ట్రేషన్ కానీ కల్చర్ గురించి చూసే ముందు ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ ఏంటి అంటే మీకు ఆల్రెడీ నేను ఇందాక కూడా చెప్పాను గ్రంథాలయ్ యాప్లో మీకు దివాళీ ఆఫర్ ఈ రోజే లాస్ట్ అండి. గ్రూప్ 2 గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ పైన అండ్ అలాగే ఎకనామీ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అండ్ పాలిటీ చాప్టర్ వైస్ టెస్ట్ సిరీస్ పైన. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ మనకి అడ్మినిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే జనరల్గా డివిజన్స్ ఉన్నాయండి. అంటే లైక్ కింగ్డమ్. ఓకే, ఫస్ట్ కింగ్డమ్ నెక్స్ట్ ఏ విధంగా తారఫ్గా అంటే స్టేట్స్గా, తర్వాత సర్కార్గా డివైడ్ అయ్యాయి అంటే డిస్ట్రిక్ట్స్గా, తర్వాత ఏంటి మనకి పరగనాస్ అంటే తాలూక్స్ అండి, నెక్స్ట్ విలేజెస్ అనమాట. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండే అనమాట మనకి కుతుబ్ షాహీస్ అప్పుడు. ఓకేనా? సో వీళ్ళు సఫావిద్ రూలర్స్ ఆఫ్ ఇరాన్ దీన్ని బేస్డ్గానే ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది చేయడం జరిగింది కుతుబ్ షాహీస్. నేను చెప్పాను కదా ఫస్ట్లోనే మీకు సుల్తాన్ కుతుబ్ షా కూడా లైక్ ఎక్కడ నుండి వచ్చారు మనకి అంటే లైక్ దేవర్ ఫ్రమ్ ఇరాన్ అని. అవునా? అండ్ అలాగే మనకి ఇంపార్టెంట్ ఆఫీసర్స్ ఉన్నారు లైక్ పెష్వా అంటే ప్రైమ్ మినిస్టర్. ఓకే, అండ్ అలాగే ఈవెన్ ఇక్కడ మీరు ఇంకా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే ఆర్మీ ఎలా ఉండే మరి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకుంటే జాగీర్దారీ ఆర్మీ అని, సెంట్రల్ ఆర్మీ. ఓకేనా? అంటే లైక్ సెంట్రల్ ఆర్మీ అంటే సిద్ధ ఆర్మీ అంటే కింగ్స్ ఆర్మీ అని అంటారనమాట. కంప్లీట్ సూపర్విజన్ అంతా కూడా కింగ్ చేతిలో అంటే సుల్తాన్ చేతిలో ఉంటుంది. ఓకేనా? సో ఆ విధంగా ఫ్రెంచ్ ట్రావెలర్ అయిన తెవెనాట్ మనకి ఈ పర్టికులర్ ఆర్మీ గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? అండ్ అలాగే మరి జ్యుడిషియరీ ఎలా ఉండే కుతుబ్ షాహీ పీరియడ్లో అంటే జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా ఉండే అండి కుతుబ్ షాహీ పీరియడ్లో. ఓకేనా? దట్ ఈస్ షరియత్ పంచ్ అనే దాని మీద సూపర్వైజ్ అవ్వడం జరిగింది జ్యుడిషియరీ సిస్టమ్ అనేది. ఓకేనా? లైక్ కాజీస్ అని, పండిట్స్ అని వాళ్ళ జడ్జిమెంట్స్ బేస్డ్గా డిఫరెంట్ కేసెస్ పైన ఉండే అనమాట. మరి ఇక్కడ మనకి జనరల్గా చూసుకున్నట్లయితే యూజువల్గా కుతుబ్ షాహీ పీరియడ్ అప్పుడు రిలీజియన్ ఏంటి మరి అని అంటే ఒకటి చూసుకోండి. కుతుబ్ షాహీ పీరియడ్లో రిలీజియన్ చూసుకుంటే ఎక్కువ జనాలు ఉన్నది హిందూస్ అండి. ఇక్కడ హిందూస్ ఉండే, బట్ జనరల్గా అయితే అక్కడ మనకి హిందూ ముస్లిం కల్చర్ అనేది ఏర్పడింది. ఇప్పటికీ కూడా తెలంగాణని ఏమంటారండి? గంగా జమున తెజీబ్ అని అంటారు. అవునా? గంగా జమున కాన్ఫ్లుయెన్స్ అంటే ఇక్కడ మ్యూచువాలిటీ ఉంటుంది. లైక్ డిఫరెంట్ హిందూ కల్చర్స్ కానీ ఇస్లామిక్ కల్చర్స్ కానీ కో ఎగ్జిస్ట్ అవుతున్నాయి ఇండియాలో. ఓకే, అండ్ ఇక్కడ చాలా వరకు కూడా మనకి ఇండో పర్షియన్ స్టైల్లో కనిపిస్తాయి ఆర్కిటెక్చర్ అయినా కూడా. అవునా? అండ్ హిందుస్థానీ మ్యూజిక్ స్టైల్ ఉంటుంది, కథక్ డాన్స్ స్టైల్ కూడా ఉంటుంది ఇప్పటికి ఇండియాలో మనం చూసినా కూడా. అవునా? సో అలా కుతుబ్ షాహీ పీరియడ్లో కూడా ఈ పర్టికులర్ ఆర్కిటెక్చర్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏర్పడ్డాయి. అండ్ లైక్ కొన్ని సోషల్ ఈవిల్స్ ఏవైతే ఉన్నాయో సచ్ యాజ్ లైక్ ప్రాక్టీస్ ఆఫ్ సతీ కానీ, చైల్డ్ మ్యారేజెస్, పాలిగనీ, ఇవన్నీ కూడా మనం కుతుబ్ షాహీ పీరియడ్లో చూడొచ్చు. ఓకే,
సో ఈ విధంగా మనకి జనరల్‌గా అప్పుడున్న కల్చర్ కానీ, ఓకేనా? సొసైటీ అంటే వాళ్ళ రిలీజియన్ ఇదంతా మనం ఒకసారి క్లియర్‌గా మీరు చూసారు. అవునా? అండ్ ఇంకొక ఇంపార్టెంట్ వన్ చూసుకోండి మీరు. అదేంటి అంటే విచ్ ఇస్ రిలేటెడ్ టు ద రెవెన్యూ అండి. రెవెన్యూ అనేది ఎక్కువగా ఈ కుతుబ్ షాహీ పీరియడ్‌లో చూస్తే మేజర్‌లీ ఫ్రమ్ అగ్రికల్చర్ అండి. ఓకేనా? మెయిన్ ఆక్యుపేషన్ ఆఫ్ పీపుల్ వాస్ అగ్రికల్చర్. కానీ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అయితే ల్యాండ్ రెవెన్యూ. ఓకేనా? నోట్ చేసుకోండి. అదర్ సోర్సెస్ ఇంకా అప్పుడు ట్రేడ్ కూడా స్టార్ట్ అయిందని చెప్పాను కదా! నేను కుతుబ్ షాహీస్ పీరియడ్‌లో. సో, అప్పుడు ఈవెన్ ఇండస్ట్రీస్ అండ్ కమర్స్ నుంచి కూడా రావడం జరిగిందనమాట. ఓకేనా? సో, ఈ విధంగా మనకి ఎకనామిక్ కండిషన్స్ అనేవి కూడా ఉన్నాయి. ఓకే. అండ్ లిటరేచర్ గురించి చూసుకుంటే వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ పర్షియన్ అని నేను ఇంట్రడక్షన్‌లోనే చెప్పాను. అండ్ అలాగే ఇంకా వాళ్ళంటే ఎక్కువగా ప్యాట్రనైజ్ చేసిన లాంగ్వేజెస్ పర్షియన్‌తో పాటు అరబిక్ కూడా అండి. అండ్ అలాగే డెక్కనీ ఉర్దూ అంటారు. ఆ డెక్కనీ ఉర్దూ అండ్ ఈవెన్ తెలుగు కూడా. నేను చెప్పాను కదా! ఇప్పుడు సపోజ్ లైక్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఉన్నారు. తను తెలుగును ఎక్కువగా ఎంకరేజ్ చేశారు. ఓకేనా? సో, అండ్ అదే విధంగా సాంస్క్రిట్ కూడా అప్పుడు ప్యాట్రనైజ్ చేశారండి. సో, ఇదంతా కూడా అప్పుడు ఉన్న ఆర్కిటెక్చర్ కుతుబ్ షాహీ పీరియడ్‌లో. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎక్కువ మంది మాట్లాడేది తెలుగు అండి. ఓకే. సో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చెప్పాను కదా, ఇండో సార్సనిక్ స్టైల్లో ఆర్కిటెక్చర్ అనేది ఉండేది. ఓకే. సో మనం ఇందాక చూసినట్టుగా హైదరాబాద్ సిటీలో మేజర్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, చార్మినార్, అవునా? అండ్ అలాగే హుస్సేన్ సాగర్కి సంబంధించి ఎస్. సో ఇవన్నీ కూడా మనకి కన్స్ట్రక్షన్స్ అనమాట. మెక్కా మస్జిద్ కూడా ఎవరి పీరియడ్లో అని అంటే మనకి కుతుబ్ షాహీస్ పీరియడ్లోనే ఇవి కన్స్ట్రక్షన్స్ జరిగాయి. అండ్ ఎస్పెషల్లీ డాన్స్ ఫామ్కి వెళ్ళినట్లయితే ఓకే. సో డాన్స్ ఫామ్ ఏంటి ఎక్కువగా అంటే అప్పుడు యక్షగానం అండి. ఓకేనా? యక్షగానం మరియు కూచిపూడి భాగవతాస్. ఓకే. కూచిపూడి. సో ఇవి ఎక్కువగా ఎంకరేజ్ చేసేవాళ్ళు ఈ పర్టిక్యులర్ పీరియడ్లో. ఓకేనా? సో ఇదంతా కూడా మీకు కల్చరల్ ఆస్పెక్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్. ఓకే. విచ్ వాజ్ రిలేటెడ్ టు కుతుబ్ షాహీస్. అండ్ మనం ప్రతి రూలర్ గురించి కానీ ఇదంతా కూడా ఒక మీకు క్విక్ రివిజన్ సిరీస్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఒక్కసారి నేను చెప్పిన పాయింట్స్ని ఇఫ్ అట్ ఆల్ మీకు ఇంకా టైం ఉంటే క్లాస్ అయిపోయినాక ఈ రోజే ఈ టాపిక్ గురించి మొత్తంగా రివైజ్ చేయండి మళ్ళీ ఒకసారి. ఓకేనా? సో ఫోర్త్ టాపిక్ మరియు థర్డ్ టాపిక్లోని కుతుబ్ షాహీస్ గురించి. నెక్స్ట్ మీకు నేను శాతవాహనస్, కాకతీయాస్, ఓకే, ఇక్ష్వాకుస్ వీటి గురించి ఒక గ్లాన్స్ మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాము. బట్ ఇంకా స్టిల్ ఎవరికైనా ఏదైనా పర్టిక్యులర్ అంటే ఇప్పుడు సపోజ్ తెలంగాణ హిస్టరీ మేబీ ఆల్రెడీ అందరం చదువుకొని ఉన్నాం మ్యామ్, మాకు అది కాకుండా వేరొక సబ్జెక్ట్ రివైజ్ చేయండి అన్నా కూడా మోస్ట్ వెల్కమ్ అండి మీ కమెంట్స్ అనేవి. సో మెజారిటీ స్టూడెంట్స్ నా కమెంట్స్లో ఏ టాపిక్ పైన మెన్షన్ చేస్తారో దాన్ని బట్టి మరి నేను నెక్స్ట్ క్లాస్ని ప్లాన్ చేస్తాను. ఓకేనా? సో బట్ తెలంగాణ ఎకానమీ అయితే మీకు రేపు ఈవినింగ్ అప్లోడ్ అవుతుంది ఇంకొక క్లాస్ అనేది. ఓకే, గెట్ రెడీ ఫర్ దట్ and try to share this particular series to all the aspirants and let us reach to maximum number of aspirants and let them get benefited through our free series. Okay, thank you guys. We'll be going to meet in the next session and mention your feedback in the comment section. Thank you and all the best for your upcoming examinations. If you have any queries, contact us.